వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆల్రౌండర్ రవి గారు. సార్ నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నా? సూపర్. మధ్య బాగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఏంటి? అంత మా బాస్ దయ, ఆర్జీవి గారి దయ. అది వ్యూహం. ఏంది వ్యూహంలో మొత్తం డబ్బింగ్ అంతా మీరే చెప్పారని చెప్పి కూడా విన్నాము. లేదన్న, యాక్చువల్లీ స్టార్టింగ్లో ఈ పవన్ కళ్యాణ్ గారికి అండ్ అందులో సాంగ్ పాడడం అట్లా చేస్తుండే. అండ్ మా బాస్ ఏ సినిమాలోనా ఏదో ఒక క్యారెక్టర్ని వాయిస్ యాక్టర్గా నేను మిమిక్రీ చెప్తూ ఉంటాను. మధ్య మధ్యలో కొన్ని సమ్ వాయిసెస్ చేస్తూ ఉంటాను, బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా అట్లా. కాదా ఏ విధంగా బాస్ మీకు రాంగోపాల్ వర్మ గారు? ఎందుకంటే మిమిక్రీ కళ అనేది అంతరించిపోతున్న తరుణంలో ఒక మిమిక్రీ కళని ఒక వాయిస్ రూపంలో బయటికి తీసుకొస్తున్నటువంటి ఒక వ్యక్తి నా బాసే. అందులో ముందు వరుసలో రాంగోపాల్ వర్మ గారు ఉంటారా? ఎస్, బికాజ్ ఎందుకంటే ఆయన తీసేయన్నీ కూడా పొలిటికల్ డ్రామాటిక్ మూవీస్. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఎవరు కేఏ పాల్ గారు కావచ్చు, ఎవరున్నా సరే అక్కడ ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎంత ఇంపార్టెంటో పర్టికులర్గా యాస్టీజ్గా ఉంటారో ఆ క్యారెక్టర్కి యాస్టీజ్గా వాయిస్ చెప్పేటోళ్ళు కావాలి. ఓకే, అట్లా అప్పుడు ఏం చేస్తున్నారు, అరే భలే చేస్తారు, ఇది మిమిక్రీ అని తెలుసు అందరికీ. సో అంతరించిపోతున్న, మరుగుపడిపోతున్న వంటి ఈ యొక్క ధ్వని అనుకరణ అనే కళనే ఆర్జీవి గారు తీసుకురావడం అనేది దానికి నిజంగా బాసే. అట్లా మిమిక్రీ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా, ఈవెంట్ మేనేజర్గా ఎలా ఎన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నావు ఏంటి రవి గారు? ఏం లేదన్నా, ఇదంతా ఆల్రౌండర్ రవి అనే పేరుకి, ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయాలి అంటే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మనం రాణించాలనేది నా ప్రయత్నం. బికాజ్ ఏంటంటే కనుక లేదంటే ఆల్రౌండర్ అనే పేరు తీసేసుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ రవియో లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి అని పెట్టుకోవచ్చు. ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయడం కోసం నిరంతరం అన్ని రంగాల్లో నా యొక్క ప్రాధాన్యత చూపిస్తూ ఉంటాను అనమాట. అన్ని రంగాల్లో ప్రాధాన్యత చూసి ఎవరు ఈ ఆల్రౌండర్ రవి అని పేరు పెట్టిందంటే ఎవరు చెప్తారు? మిమ్మల్ని మొదటిగా గుర్తించింది ఎవరు? మీ మొదటి స్టెప్ ఎక్కడ మొదలైంది? సో నాకు ఆల్రౌండర్ రవి అనే పేరు రావడానికి గల కారణం ఎవరంటే మా స్టూడెంట్స్. నేను యాక్చువల్లీ రాజీవ్ యువకిరణాలు అనేది మీకు ఐడియా ఉంటుంది, సీఎం 16th చీఫ్ మినిస్టర్ రాజీవ్ కిరణ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించి. అందులో అప్పట్లో మనకి సత్యం కంప్యూటర్స్ ఇలాంటివి ఉండేవి కదా. సో గిరిజన యువకులకి 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు లేకపోతే పాస్ అయిన వాళ్ళు, సో డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ ఈజీఎంఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్స్ వీళ్ళలో వాళ్ళకి కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం. నేను ఫ్యాకల్టీ అనమాట బేసిక్గా. సో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ. కంప్యూటర్స్లో పీజీడీసీ చేశాను, హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాను, డిప్లొమా చేశాను ఇంజనీరింగ్లో. ఇట్లా చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి లెసన్స్ చెప్తున్న టైంలో ఖాళీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో వీళ్ళకి బోర్ కొట్టకుండా సరదాగా మిమిక్రీలు, జోక్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ స్టాండర్డ్స్ నుంచి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. అట్లా చేస్తున్న టైంలో అబ్బా సార్ మీరు ఏంటి సార్ క్లాసులు చెప్తారు, పాటలు పాడతారు, మిమిక్రీ చేస్తారు, మీరు ఆల్రౌండర్ సార్ అని చెప్పేసాను. నెక్స్ట్ క్లాస్ ఎవరిదంటే ఆల్రౌండర్ సార్ అని. అట్లా వాళ్ళు పెట్టిన పేరుని కంటిన్యూ చేసుకున్నాను. ఓకే, మీ కాలేజ్ టైంలో అయితే అమ్మాయిలు బాగా ఏడిపించాలంట మేము విన్నాం, ఎంతవరకు నిజం? అంటే కాలేజ్ టైంలో మిమిక్రీ బాగా చేసుకుంటారు. కాలేజ్ టైంలో అమ్మాయిలు కదా అబ్బాయిలు బాగా ఏడిపించేటండి. ఎట్లా అంటే కనుక పక్కన మన ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి, అరే మామ ఒక బిర్యానీ ఇప్పించరా లేకపోతే ఒక బీర్ ఇప్పించరా, అరే సినిమా టికెట్ తీసుకురంటే ఎవడో రూపాయి పెట్టావు. కానీ నేనేం చేసాను అప్పట్లో ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ 2008 or 2009 టైంలో నేను ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ అవి ఉండే కదా, ఓ సిమ్ కొత్తది తీసుకొని ఎవడైతే కనుక రిజెక్ట్ చేస్తూ ఉంటాడో వాడికి అమ్మాయిలా మాట్లాడి రాజు చాలా బాగుంది తెలుసా నీ వాయిస్, ఈరోజు డ్రెస్ చాలా బాగుంది, అలా వాయిస్ మార్పిచ్చి వాడిని ట్రాక్ చేసి వాడి చేత రీఛార్జ్ వేయించుకునేవాడు. అట్లా ఎంతవరకు వర్కౌట్ అయింది? అది చాలా వర్కౌట్ అయింది. సో అప్పుడంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మిమిక్రీ రకరకాల అందరూ తెలిసిపోయింది. కానీ మీరు స్టార్టింగ్ టైంలో అయితే ఎంత ఎవరికి తెలియదు, నమ్మేసేవాళ్ళు గుడ్డిగా. 100% నమ్మేసి రీఛార్జ్ చేసేవాళ్ళు. అట్లా రీఛార్జ్ చేయించుకున్నాను. ఒక రీఛార్జ్ లేనా ఇంకేమైనా చేశారు? ఓన్లీ రీఛార్జ్, అకౌంట్ నెంబర్ లేని వాళ్ళు. మీకు కొంచెం పొగరు టెక్ ఎక్కువ అంటారు, ఎందుకంటే లక్షల్లో జీతం వదులుకొని అంటే మీరు చదువుకుని మీ క్వాలిఫికేషన్కి మంచి జాబ్లు వచ్చాయి, కానీ అయినా కానీ మీరు అవన్నీ రిజెక్ట్ చేసి ఏదైతే మీరు నమ్మారో మిమిక్రీ ఇటువైపే రావడానికి ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ రోజు సపోర్ట్ చేయలేదు మీకు అని మేము విన్నాం, ఎంతవరకు నిజం? లేదు, సపోర్ట్ చేయడం కానీ ఏం లేదు. కానీ అంటే నేను జాబ్ వదులుకో, ఆ జనరేషన్ మొత్తం ఏంటంటే జాబ్స్, లక్షల్లో శాలరీస్, తొందరగా సెటిల్ అవ్వాలి అలా ఆలోచిస్తారు. కానీ మీరు కంప్లీట్లీ డిఫరెంట్గా ఇటు వచ్చేసారు. అసలు ఈ ఫీల్డ్లో రావాలని నాకు నా ఉద్దేశం లేదు. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయి, రాష్ట్రం ఇంటిగా డివైడ్ అయిపోయింది, మా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. నేను ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కొంచెం చదువుకున్నాను కాబట్టి నాకు వేరే పనులు చేయడం నాకు రాదు. నాకు వచ్చిన ఫీల్డే, నాకు వచ్చిన వరకే టీచింగ్ చేసుకుని బతుకు. ఓకే. సో ఫ్యాకల్టీగా
నేను ప్రొఫెషనల్గా చిన్నప్పటి నుంచి కొంచెం డిగ్నిటీగా బతికేసాను కాబట్టి వేరే పనులు నేను చేసుకోలేను. అప్పుడు ఏం చేశానంటే ఒక హోటల్ మూమెంట్లో సబ్జెక్ట్ చెప్పాను. నేను ఒక హోటల్లో స్టార్ హోటల్స్లో కెప్టెన్గా కూడా వర్క్ చేస్తున్న మూమెంట్ అనమాట. స్ట్రైట్ డివైడ్ అయిపోయింది, ఉద్యోగాలు పోయినాయి. మళ్ళీ హోటల్లోకి వచ్చి కెప్టెన్గా వర్క్ చేశాను. అన్సాటిస్ఫాక్షన్గా ఉంది. అక్కడ ఎవరో ఒక ప్రోగ్రామ్ పెడితే మా ఫ్రెండ్స్ సరదాగా మిమిక్రీ చేయమంటే ఆఫ్టర్ కాలేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు చేశాను మిమిక్రీ. అది చూసి ఇక్కడ లోకల్లో ఒక పర్సన్ బాగా మెజిషియన్ ఒక పర్సన్ ఎంకరేజ్ చేసి ఇది ఇలా చేసుకోండి మీకు డబ్బులు ఇస్తానంటే కనుక అప్పుడు హైదరాబాద్ వచ్చేసాను. నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు నా చేతిలో రూపాయలు అయితే జీరో, 500 రూపాయలతో నేను హైదరాబాద్ వచ్చాను. నేను వచ్చేటప్పుడు నా పేరెంట్స్కి కూడా నేను కనీసం ₹1 కూడా ఇవ్వలేనటువంటి ఒక దరిద్రమైన పరిస్థితి మా ఫ్యామిలీ. రెంట్లు కట్టుకోలేని పరిస్థితి, చాలా ఫైనాన్షియల్ క్రిటిక్స్లో. మా డాడీకి జాబ్ పోవడం, ఆయన హెల్త్ బాగోకపోవడం, ఇంట్లో ఒక్కనే కొడుకుని అన్నీ నేనే చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు సంపాదించు అని చెప్పేసి అని అన్నారు తప్ప అది చేయదు ఇది చేయద్దు అని చెప్పి మా వాళ్ళు ఎప్పుడు, మా ఫ్యామిలీ ఎప్పుడు ఏమనలేదు. సరిగ్గా మీరు ఇండస్ట్రీలో నిలదొక్కునే టైంకి ఒక యాక్సిడెంట్ అవటం, సో మీకు లెఫ్ట్ సైడ్ కన్ను కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఓ పక్క యాక్సిడెంట్, మరో పక్క మీరు ఎవరైతే ప్రాణంగా ఇష్టపడ్డారో ఆ అమ్మాయి మిమ్మల్ని ఆ యాక్సిడెంట్ తర్వాత వదిలేసి వెళ్ళిపోవటం, వెంటనే మీ ఫాదర్ కూడా మరి ఈ సందర్భంలో నేను అడగొచ్చలేదు కొంచెం దూరం మానసికంగా చాలా కృంగదీసింది మిమ్మల్ని. సో ఆ టైము నిజంగా అది వెనక్కి తీసుకోవడానికి కూడా రాని టైము అది. దాన్ని ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటా? చిన్నప్పటి నుంచి బాగా పడ్డాం లేదు. నా పెయిన్స్ అయితే నా లైఫ్లో జరిగిన కష్టాలు మామూలు కష్టాలు కాదు. బట్ అందుకే అట్లనైతే ఎక్కువగా తలుచుకోను. అంటే ఇప్పుడు ఉన్న సక్సెస్ ఎంజాయ్ చేయాలి, గతాన్ని తలుచుకొని బాధపడే కంటే. బట్ కానీ ఆ టైంలో మాత్రం చాలా సఫర్ అయ్యాను. పంటి కింద బిగబెట్టిన బాధని చాలా మంది తెలుసుకోలేక రవికి టెక్ ఎక్కువ, పొగరు ఎక్కువ, రెస్పాండ్ అవ్వడు. కానీ రవి వెనక నీ బాధలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు అని కూడా మనం. అవునవును. అంటే బేసిక్గా ఏంటంటే కనుక కరెక్ట్గా సెటిల్ అయ్యే మూమెంట్లోనే డాడీ చనిపోవడం. 10 years నుంచి ఒక అమ్మాయిని అంటే ప్రేమ కాదు కానీ పెళ్లి చేసుకోవాలి, అంటే సొంత మేనమామ కూతురే కాబట్టి పెళ్లి చేసుకోవాలి అన్న ఊహలో నేను తనే ఇంకా నాకు అవే భార్య అన్నట్టుగా తన్నే మైండ్లో ఫిక్స్ అయిపోయి అట్లా ఉండిపోవడం. సడన్గా అమ్మాయి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అమ్మాయి నన్ను కాదనుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. ఆమె పెళ్లి చేసుకున్న 2-3 నెలలకే డాడీ చనిపోవడం. ఇంకా తర్వాత నాకు అప్పుడే హైదరాబాదు రాకముందు మళ్ళీ నాకు యాక్సిడెంట్ అయ్యి 1 year హాస్పిటల్లో ఉండడం, నేను కోమాలో, చాలా ఆపరేషన్స్ అవ్వడం, మేజర్ ఆపరేషన్స్. అంటే ఒక నరకాన్ని అయితే 2 years చూసా, చాలా 2 years చూసా. అది చూసిన తర్వాత అందుకే లైఫ్ని ఎప్పుడు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ ఎందుకు చేస్తానంటే నాకు కష్టం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, మనుషుల విలువ తెలుసు. కాబట్టి ఎక్కువగా హార్డ్ వర్క్ చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉంటాను. అది మాత్రం చాలా అంటే చాలా సఫర్ అయ్యానన్న. సో అలాంటి టైంలో మీకు సపోర్ట్ చేసింది ఎవరు? మళ్ళీ మీరు మామూలు మనిషిగా తీసుకొచ్చింది ఎవరు? బాగా సపోర్ట్ చేసింది ఎవరండి? అంటే టాలెంట్ నేను ఏదైతే కనుక ప్రూవ్ చేశానో ఒక స్టేజ్ మీద స్టార్టింగ్లో, అక్కడ నాతో పాటు వచ్చినట్టు ఎవరైతే కనుక ఆర్గనైజర్స్ ఉంటారు కదా, ఒక మెజిషియన్ రామకృష్ణ గారు అని చెప్పేసి నా టాలెంట్ని చూసి ఆయన గుర్తించి ఒక స్టేజ్ మీద ఒక 500 రూపాయలు నాకు ఇచ్చారు వినాయక చవితి రోజు. నాకు చూసి అక్కడికి వచ్చినట్టు ఇంకో ఆర్టిస్ట్ ఉంటాడు కదా, అరే చాలా బాగా చేస్తున్నావు నా నెంబర్ తీసుకొని అతను ఇంకో ప్రోగ్రామ్ ఇవ్వడం. అలా స్ప్రెడ్ అయ్యేదాకా నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, ఆర్గనైజర్స్ అన్న. అట్లా చేయడం వల్ల అప్పుడు నేను ఏమైందంటే కనుక స్ప్రెడ్ అయ్యాను ఈవెంట్స్ ఫైనాన్షియల్గా. తర్వాత స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్స్ మనకు తెలియదు. అప్పట్లో స్టార్టింగ్లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఈగల్ మీడియాలో సందీప్ అని చెప్పేసి అన్న చేశాడు. అది ఒక యూట్యూబ్ అనేది ఉంటుంది, అక్కడ ఇంటర్వ్యూ చేయాలి నాకు తెలియదు అసలు. బేసిక్గా నా మిమిక్రీ అన్నీ చూసి ఎక్కడో ఇంటర్వ్యూ కావాలి బ్రదర్ అంటే మనం ఏమనుకున్నాం, అమ్మ ఇంటర్వ్యూ ఎట్లా అంటే మీరు చేసే మిమిక్రీ ఇంటర్వ్యూ చేయన్నారు. అప్పట్లోనే చాలా మిలియన్స్ వ్యూస్లోకి వెళ్ళి 1.6 million వెళ్ళినాయి. అది చూసి మళ్ళీ సుమన్ టీవీలో మన శ్వేతారెడ్డి గారు, ఇట్లా అందరు కూడా ఆ టైంలో 7 years బ్యాక్లో అలా చేయడం వల్ల నాకు బాగా సపోర్ట్ అయింది. యూట్యూబ్ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, ఆర్గనైజర్స్ అండ్ యూట్యూబ్, ఈ 3 నేను ఎదగడానికి నాకు చాలా చాలా ఎప్పటికీ రుణపడిపోతాను అనమాట. నాకు అందుకే ఇప్పుడు కూడా యూట్యూబ్ యాంకర్స్ ఫ్యామిలీను గ్రూప్ పెట్టడానికి, అందరితో సరదాగా ఉండడానికి, అందరితో కలివిడిగా ఈ ఫీల్డ్లో తిరగడానికి మెయిన్ కారణం నేనంటూ ఒక రికగ్నైజ్ వచ్చిందంటే బికాస్ 1.5 ఓన్లీ మీడియా, యూట్యూబ్ అంతే. ఓకే, వ్యూహం ఏంటి అసలు మీకు ఎలా వచ్చింది ఆఫరు? రాంగోపాల్ వర్మ గారు ఓట్కా తాక్కుంటా మిమ్మల్ని కింద కూర్చోబెట్టి కొన్ని వాయిస్ చేపించారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కావచ్చు చేపించారన్నారు. ఎంతవరకు నిజం అది? అస్సలుకి
అసలు కింద కూర్చొని నేను ఎప్పుడు మిమిక్రీ చేయను. తర్వాత ఆయన కూడా ఇప్పుడు కూడా ఆయన ఒక వోడ్కా గ్లాస్, మీరు ఒక వోడ్కా గ్లాస్ పట్టుకొని నేను నా అమ్మాయిన సరదాగా తొడలు చూపించుకుంటా నేను ఎక్స్పోజ్ చేసుకుని ఆయన గురించి ఇప్పుడు ఈ మిమిక్రీ చేయి రవి అని చెప్పి నా తొడలు చూడడానికి, లేకపోతే అమ్మాయిన కాదు కదా. సో ఎప్పుడు కూడా అలా చేయరు. ఆయన ఆర్టిస్ట్కి చాలా వాల్యూ ఇస్తారు, ఇప్పుడు అట్లా చేయలేదు. అండ్ ఈయన ఫైనల్ చేసిన అనేది ఈయన డైరెక్ట్గా చేయరు, వాళ్ళ టీం ఉంటారు. వాళ్ళ టీంకి నా వాయిస్ రికగ్నైజ్ అనేది పంపిస్తారు తప్ప బేసిక్గా ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఆర్జీవి గారు స్టార్టింగ్లో ఇంటరప్ట్ అవ్వరు. బట్ ఎప్పుడైతే నేను ఆర్జీవి సార్ క్లోజ్ అయ్యానో అప్పుడు నాకు సార్ క్లోజ్ అయ్యి ఇప్పుడు మేము బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. కానీ సో సార్ ఇప్పుడు కూడా నన్ను కింద కూర్చోపెట్టుకోవడం కానీ, మిమిక్రీ చేయించుకోవడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ అలాంటివి ఉండవు. సరే, ఈ పక్కన పెడితే ఎప్పుడన్నా సరదాగా మిమ్మల్ని పిలిపించుకొని ఆయనకి ఎవరైతే నచ్చరో వాళ్ళ వాయిస్ తోటి మేమన్నా ఇమిటేషన్ చేశారా ఎప్పుడన్నా? లేదు, అది కూడా లేదు. అది కూడా లేదు. అసలు బేసిక్ పట్టించుకోరు ఆయన. సినిమా వరకే ఆర్టిస్ట్గా చూస్తారు అంతే. అసలు రిమైనింగ్ అసలు ఏం పట్టించుకోరు ఆయన. ఏంటి వ్యూహంలో మీది ఎంతమందికి డబ్బింగ్ చెప్పారు? చాలా మంది చెప్పారు డబ్బింగ్ ఆర్టిస్టులు. ఏంటి ఆ డైలాగ్స్ కొన్ని చెప్తారా? నేను చెప్పింది స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. సో తర్వాత అందులో పాట పాడాను, చంద్రబాబు గారి వాయిస్లో, పవన్ కళ్యాణ్ గారి వాయిస్లో. సరే, అదే ముందు ఆ పాటతోనే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు షాకింగ్ న్యూస్ ఏంటంటే, అడిగాను మా బాస్ని, సార్ ఏంటి సాంగ్ ఉంచారా తీస్తారంటే, సాంగ్ చాలా బాగుంది కానీ ఎందుకు లెంత్ ఎక్కువైపోవడం వల్ల సాంగ్ తీస్తానన్నారు. అబ్బా అనిపించింది. సాంగ్ లేదు అది. సో నేను ఎలాగో పాడాను కాబట్టి మీకోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగే కన్వర్షన్ పార్ట్ రూమ్లో ఉంటుంది అన్నమాట. శివ సినిమాలో బొట్టని క్లాస్ ఉంది, మ్యాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, ఆ సాంగ్ ని మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు శివ నుంచే తీసుకున్నారు. ఇది కూడా ఆ లైన్ ప్లస్ ఆ యొక్క ట్రాక్ ఆ స్కేల్ తీసుకొని పాడించారనమాట. చంద్రబాబు గారు అంటారు మ్యూజిక్ అదే అండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు చంద్రబాబు గారు, ఏ తమ్ముడు, ఓహో తమ్ముడు, ఏదో ఒకటే చేద్దాం తమ్ముడు, నిన్నటి వరకు మొన్నటి వరకు ఏదో ఒకటి మనం చేస్తామయ్యా తమ్ముడు, నువ్వు కొట్టు తమ్ముడు, అరే నువ్వు కొట్టరా, నువ్వు కొట్టు తమ్ముడు, నువ్వు కొట్టాలని చూడాలి అంటే పవన్ కళ్యాణ్, ఓ బాబు, ఓహో బాబు, ఏదేమైనా చేద్దాం బాబు, నువ్వు సై అంటేనే ఈ వెనకాల నేను ఎప్పుడు ఉంటానయ్యా బాబు. సో డైలాగ్స్ కూడా కొన్ని చెప్పారు. చిరంజీవి గారు డైలాగ్ కూడా మీరు చిరంజీవి గారు నేను చెప్పలేదు, చంద్రబాబు గారు నేను చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పలేదు, జస్ట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అది స్టార్టింగ్లో చెప్పాను, తర్వాత ఇంకో పర్సన్ చెప్పారు. ఇట్లా ఇద్దరిది. ఏంటి మీకు వచ్చిన ఆ డైలాగ్ ఒకసారి నేను చెప్పింది చిరంజీవి గారు ఒక చెప్తారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటారు, నిజంగా తమ్ముడు బాగా అవసరమైన రాజకీయాలు వెళ్ళి అవసరంగా దెబ్బతిన్నాను, ఈ టైంలో నువ్వు ఈ రాజకీయాలు పార్టీలు పడడం నాకు ఇష్టం లేదు అంటే పవన్ కళ్యాణ్, చూడండి నేను ప్రశ్నించడానికి ప్రజల పక్షాన పోరాడడానికి వెళ్తున్నాను, మీలాంటి వాళ్ళు నా సహాయం స్ఫూర్తులు నాకు ఎప్పుడు ఉండదు, అంతేగాని నేను వేస్తున్న అడుగు అధికార దావం కోసం కాదు, నేను ప్రశ్నించడానికి వెళ్తున్నాను. కానీ అక్కడ ప్యాకేజ్ అంటున్నారు చంద్రబాబు, ఆయనతో కలిసి తిరగడం అవసరమా, ఇట్లా కొన్ని డైలాగ్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, అది వ్యూహంలో మీరు ఆ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు. సో వ్యూహం పక్కన పెడితే పొలిటికల్ లీడర్స్ అంటే ఇప్పుడు రాబోయేది ఏపీ ఎలక్షన్ చాలా హార్డ్గా నడుస్తున్నాయి. అక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసి ముందుకు వెళ్తున్నారు. మరోపక్క జగన్ గారు సింగిల్గా రమ్మంటున్నారు, సింగిల్గానే వెళ్తామంటున్నారు. ఈ మధ్యలో అందరికి ఇష్టమైన వ్యక్తి కేఏ పాల్ గారు 175 మాకు వస్తాయని చెప్పి ఆయన అంటున్నారు. సో వీళ్ళని పొలిటికల్గా మనం ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కొంతమందిని మనం తీసుకున్నాం. రోసయ్య గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, కొంత ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఒక చిన్న రోసయ్య గారు లేరు కాబట్టి రోసయ్య గారు ఆయన ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. రోసయ్య గారు లేకపోయినా కానీ ఎప్పుడు మా గొంతుల్లో ఉంటారు, మన గొంతుల్లో ఉంటారు. ఆనాటి పొలిటీషియన్ ప్రతి ఒక్కరికి అండ్ చుట్టూ ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ గురించి వీళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటూ ఒకలో సరదాగా పంచులు వేసుకుంటూ విమర్శించుకుంటూ లేకపోతే మేనిఫెస్టో అని చెప్పుకుంటూ మేము ఇది అని చెప్పుకుంటూ మాట్లాడితే ఎలా ఉంటుంది. కానీ ఇది సరదాగా మాత్రమే తీసుకోండి, జస్ట్ ఫర్ ఫన్, ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం. సో ముందుగా మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ నలుగురికి ఒక డిబేట్ పెట్టారు. చర్చా వేదికలో కూర్చున్నారు కొంత కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, కేఏ పాల్ గారు, సరదాగా బాలయ్య గారు
ప్రస్తుతానికి ఏదైతే పాలిటిక్స్ నడుస్తుందో వాళ్ళందరి మీద ఇందులో మీరు కేఏ పాల్ గారికి మర్చిపోతే కరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తారా? లేదు, అయ్యో ఆయన నా గుండెల్లో ఉంటారు ఎప్పటికే. సో కేఏ పాల్ వీళ్ళందరూ కూడా ఆ డిబేట్లో ఉండి వాళ్ళ మేనిఫెస్టో మేము చేసిన విధానం. ముందుగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీ బిడ్డ మంచి చేశాడనుకుంటేనే, మీ బిడ్డ ప్రతి ఇంటికి మేలు చేశాడనుకుంటానే ఈరోజు నాకు ఓటేయండి అమ్మా, అక్క ఈరోజు నాకు ఓటేయండి అవ్వ. లేదు మీ బిడ్డ మంచి చేయలేదనుకుంటే నాకు మీరు ఓటు వేయొద్దు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి, గతంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలకి ఇప్పుడు జరిగినటువంటి సంక్షేమ పథకాలకి, గతంలో జరిగినటువంటి అభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఈరోజు మీకు మంచి చేశాడు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు, అవ్వలు, తాతలు మంచి చేశాడంటేనే ఓటేయండి అమ్మా. రాబోయే ఎన్నికల్లో 175కి 175 కొడతామని చెప్తా ఉన్నాను. ఈరోజు క్లీన్ షీట్గా ఈరోజు చెప్తాను. చంద్రబాబు నాయుడు మాదిరిగా మేము లేనిపోయిన మాటలు చెప్పాం, లేనిపోని పథకాలు ఇవ్వం. అదే మాదిరిగా చూస్తే అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని ఈరోజు చెప్తూ అన్న ఫ్యాన్, అన్న అవా ఫ్యాన్ అవ్వా, తాత ఫ్యాన్ అవ్వా, ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. లాస్ట్లో మీరు చెప్పారు కదా అన్న ఫ్యాన్ అవ్వా, చాలా బాగుంది అది. అండ్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన చర్చా వేదికలో ఏం మాట్లాడితే, ఏ తమ్ముడు కూర్చోమ్మ వాడుతున్నాను కదా. మరి అదే మాదిరిగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మంచి చేస్తేనే ఓటేయమన్నారు. కానీ చెప్తున్నాను తమ్ముళ్ళు, ఆ మంచిని ఎప్పుడో చేశాను నేను. ఏ రోజు హైడెక్స్ కట్టాను, సింగపూర్ లాంటి అమరావతిని కట్టాను. మరి అదే మాదిరిగా చూస్తే అవునా కాదో తమ్ముడు? ఆహా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆహా కాదు. మీరు నా వయసుకైనా మర్యాద ఇవ్వట్లేదండి, మీరు నవ్వుతూ ఉన్నారు. పద్ధతి అండి, నేను మాట్లాడుతూ ఉంటే మీరు నవ్వుతున్నారు. ఇదే మాత్రం క్రమశిక్షణ కాదు. మరి అదే మాదిరిగా చూస్తే ఉచిత సిలిండర్లు ఇస్తాను, ఏ రోజు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాను, ఏ రోజు రాష్ట్ర అభివృద్ధిని డెవలప్ చేస్తాను. అదే మాదిరిగా ముందు పోవాలి. జగన్మోహన్ రెడ్డి మాటల్లో మీరు నమ్మద్దు. సైకిల్ రావాలి, బాబు రావాలి, జాబు రావాలి, ఆ విధంగా ముందు పోవాలి అని తెలియజేస్తే తమ్ముళ్ళు అవునా కాదా? అదే విధంగా ముందు పోదాం. ఈ రకంగా చంద్రబాబు గారు. సో కళ్యాణ్ బాబు గారు, కళ్యాణ్ గారు, ఈరోజు నేను ఒకటో చెప్తాను. ఈరోజు నేను ఒక పార్టీకి ఒత్తిడి పలకడానికి రాలేదు, కానీ పెద్ద మనిషి లాంటి చంద్రబాబు నాయుడిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసేదాకా నాకు పార్టీలో కలిసి పోటీ చేయాలనే ఆలోచన లేదు. కానీ వ్యూహాలు పొంది వీళ్ళు చంద్రబాబుని ఎప్పుడైతే కనుక ఆయన వయసు కూడా మరి తెలియకుండా ఆయన ఆరోగ్యం, ఆయన పరిస్థితి చూసి నేను చలించిపోయాను. అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈరోజు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఇక సీఎం క్యాండిడేట్ ఎవరనేది పక్కన పెడితే కలిసి పోటీ చేస్తాం. ప్రజల పక్షం మేము పోరాడతాం. వెనుకలు అందరం మేము కలిసి పోటీ చేస్తాం. మీరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి, గ్లాసు గుర్తుకి అభిమానులు ఓటేసి రాబోయే ఎలక్షన్లో జనసేనని, టీడీపీని గెలిపించాలని నేను కోరుకుంటూ జై హింద్ అంటే. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు మాట్లాడంటే కొంచెం మోమాట నాకు. ఇట్లా 100% ఈ వాయిస్ అయితే బాగా మ్యాచ్ అయ్యింది. థ్యాంక్ యూ. సో మీ బయట కూడా మీరు చెప్పే ఉంటారు, కళ్యాణ్ వాయిస్కి బాగా కనెక్ట్ అయ్యారు. సో మరి ఇంత సీరియస్ డిస్కషన్లో పెద్ద సార్ కేఏ పాల్ గారికి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు నా దగ్గరికి బ్లెస్సింగ్ తీసుకున్నవాడే, జగన్ నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినవాడే, కళ్యాణ్ ఎవరో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సినిమాలు కొన్ని చూశాను నేను. వీళ్ళు ముగ్గురు లోకల్ లీడర్స్. నేను 191 దేశాలు తిరిగాను, 15 యుద్ధాలు ఆపాను, 60 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను, 1,00,000 కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి. నేను అప్పు తెస్తాను, అప్పు తీసుకొస్తాను, అప్పులు లేని రాష్ట్రాన్ని చేస్తాను. మీరు నాకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీఎం అయ్యాడో తెలుసా? హెలికాప్టర్కి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి. ఫ్యాన్కి ఏమంటే రెక్కలు ఉంటాయి. నా రెక్కలు అనుకొని చెప్పి మన జగన్కి వేసే, లేదా నేనే సీఎం, అవునా కదా? జ్యోతి లేదా స్నాక్స్ తినడానికి వెళ్ళినట్టు ఉంది. ఇప్పుడు ఒకటే, నెక్స్ట్ ఎలక్షన్లో
నేను ఏపీ ముఖ్యమంత్రి అవుతాను, ఇంటింటికెళ్ళి క్యాప్టర్ ఇస్తాను, మీరు అందరు నాకు ఓటేయాలి, నాకు కూడా చేసేస్తాను. ఎక్సలెంట్, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో రోసయ్య గారు మన దగ్గర లేకపోయినా కానీ ఆయన చేసిన సేవలు అయితే అందరికీ తెలిసింది, రాష్ట్రానికి. సో రోసయ్య గారు ఆయన వాయిస్ కూడా బాగా పాపులర్. ఏంటి రోసయ్య గారి గురించి ఏం చెప్తారు? ప్రజెంట్ ఏపీ ఎలక్షన్ గురించి కావచ్చు. రోసయ్య గారు రాజశేఖర రెడ్డి గారు కలిశారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు, వాళ్ళిద్దరైతే ఎలాంటి డిస్కషన్ చేసుకున్నారు? పరిస్థితులు ఏమున్నాయా, మా టైంలో ఇలాంటి రాజకీయాలు లేవు. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏది చెప్తే అది జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే చాలా చలనం అనేది నాకు బాధ కలుగుతుంది. మాట్లాడుతున్నాం కదా, నేను మాట్లాడతా, మధ్య మాడతా, కూర్చో, నువ్వు పెద్ద పొడింగువా. మరొకటి కాదు అధ్యక్ష, ఈ సభా వేదిక చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. రాజకీయాల్లో అందరు కూడా ముందుకెళ్ళి ఆ చర్చాలో మరొకటి కాదు, అందరు కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇద్దరు గెలిస్తేనే బాగుంటుంది, ఇద్దరు ఎవరొకరు గెలవాలి దేశ అని చెప్తూ, మీరందరూ కూడా మంచి చేసిన వాళ్ళకే ఓటేయండి, అంతకుమించి ఏం చెప్పలేను, పెద్ద వయసు ఉన్నాయి ఇట్లా. చాలా. సో నేను మళ్ళీ ఒకసారి కేఏ పాల్ దగ్గరికి వస్తున్నాను. జ్యోతి, కేఏ పాల్ గారు అన్ని సందర్భాల్లో కలిసే ఉంటారు. ఒక చోట ఎక్కడో ఒక చిన్న గొడవ కూడా జరగటం, ఎవరో వచ్చి ఒక అతన్ని కొట్టడం, ఇవన్నీ మనం చూసాము. సో ఇది ఫన్నీగానే జరిగే, సీరియస్గా జరిగి మనం ఫన్నీగా మాట్లాడుకున్నాం. జ్యోతి గారు అండ్ కేఏ పాల్ గారు వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎలాంటి డిస్కషన్ చేసుకోవచ్చు వాళ్ళు నెక్స్ట్, అంటే రాబోయే ఎలక్షన్ గురించి కావచ్చు, ముఖ్యమంత్రి పీఠం కావచ్చు, ఎలా ఉంటుంది? జ్యోతి గారితో ఏం చెప్తారు ఆయన అంటే ఏం చెప్తారు? జ్యోతికి నేను ఎప్పుడు చెప్తాను అంటాను, జ్యోతి నా కాల్ షీట్స్ షెడ్యూల్స్ మొత్తం చూస్తుంది. జ్యోతి ఎవరు అనుకుంటున్నారు? నా కాడులో. షీ డోంట్ నో తెలుగు, షీ నౌ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్ లాంగ్వేజెస్. జ్యోతి నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా నాతోనే ఉంటుంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను డిప్యూటీ సీఎం చేస్తాను జ్యోతిని. జ్యోతి షెడ్యూల్స్ రాసుకుంటుంది, అన్నీ చూస్తుంది. అవునా కాదా జ్యోతి? జ్యోతిని అడగండి. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి, ఎన్నో యుద్ధాలు ఆపాను. ఇప్పుడు జ్యోతి అంటే వెలుగు, వెలుగు అంటే జ్యోతి, మళ్ళీ జ్యోతి అంటేనే వెలుగు. ఇద్దరం కలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వెలుగు రాకపోతుంది. అందుకే షెడ్యూల్స్ జ్యోతికి తప్ప ఇంకెవరికి చెప్పను, అంతే కదా. ఇట్లా సరదా తీసుకొచ్చాను. ఓకే, రైట్. ఇంకొకటి, ఇంత సీరియస్ డిస్కషన్ పొలిటికల్గా జరుగుతుంది, నాయకుల మధ్య మాటలు తోటల్లోకి వెళ్తున్నాయి. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ గారు ఒక సినిమా తీద్దాం అనుకున్నారు, ఆల్రెడీ వ్యూహం తీశారు, రిలీజ్ అవుతుంది. సో ఇంకొక సినిమా తీద్దాం అనుకున్నారు, అది మిమ్మల్ని పిలిచి మీతో డిస్కషన్ పెడితే రాంగోపాల్ వర్మ గారు ఆలోచనలు, నాకు తెలిసి ఇప్పుడే మీరు ఆయన ఇంటర్వ్యూ చేసి వస్తున్నారు వర్మ గారిని, అవునా? చాలా డిస్కషన్స్ మీ మధ్య వచ్చి ఉంటాయి, ఆయన ఆలోచనలు కావచ్చు, ఆయన అంటే ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తారని కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దాన్ని తీసుకొని మీరు ఇంత సీరియస్ డిస్కషన్ పొలిటికల్ జరుగుతున్నప్పుడు ఈయన ఆలోచన ఎలా ఉంటాయి, ఆయన మాటల్లో చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఎవరిని టార్గెట్ చేసుకుంటారు ఆయన? నేను టార్గెట్ అని ఎవరిని చేయను, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను ఏ సినిమా తీసినా మీకు నచ్చలేదు అనుకోండి, చూడడం మాని. ఇప్పుడు ఎవరో నాకు డబ్బులు ఇచ్చారనో లేకపోతే ఎవరో ఏదో ప్యాకేజ్ తీసుకున్నారనో అలాంటి విషయాలు సందర్భం ఉండదు. సో ఇప్పుడు రవి నా సినిమాలో ఏదైనా డబ్బింగ్ చెప్పాడంటే అక్కడ క్యాష్ పెట్టు అతను ఒక వాయిస్ యాక్టర్గానే చూడాలి తప్ప బేసిక్గా తను ఎవరునో క్లించపరిచినట్టు లేకపోతే నాకు ఏదో పాత్ర పెట్టానంటే అది ఒక విక్టరీ ఆఫ్ లైఫ్, ఆఫ్ పొలిటికల్ లైఫ్ అంటే పాండమిటిక్లీ అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందనే కాన్సెప్ట్లో మీ ఇద్దరు డిస్కషన్ చేస్తుంది తప్ప మా ఇద్దరు మధ్య వేరే డిస్కషన్ ఉండదు. లైక్ ఈజ్ ఓన్లీ మూవీకి సంబంధించినటువంటి పార్ట్. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డికే కాదు రేవంత్ రెడ్డికి కూడా విపరీతమైన అభిమాని. సో ఇక్కడ ఏ సినిమా తీసినా కేవలం నా ఆస్పెక్ట్లో నాకు నచ్చింది తీస్తాను, నా ఇష్టం. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు, 100 సార్లు చెప్పాను. వాట్కా అని కావాలా? సో వాట్కా ఆఫర్ చేస్తే దాని టైం నైట్ టైం ఓన్లీ అవి. సో సరే కొంత మిమిక్రీ గురించి పక్కన పెట్టి, అయితే ఈ మధ్యకాలంలో బైర్ నరేష్ గారికి మీకు పెద్ద గొడవ జరిగిందంట, మీరు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారంట నరేష్ గారికి, ఎంతవరకు నిజం? ఎందుకు మీ మధ్య అంత వార్ జరగడానికి కారణం ఏంటి? అది బేసిక్గా పర్సనల్ వార్ కాదు, అండ్ పర్సనల్గా మీ ఇద్దరికి సంబంధించినటువంటి వార్ కదా. అది ఇంటర్వ్యూలోనే, ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది, బైర్ నరేష్ ఇంటర్వ్యూ విత్
ఆల్రౌండర్ రవి. ఏంటి బయట నరేష్ గారు మీరు మిమిక్రీ చేశారా ఆయన వాయిస్ని? లేదు, మిమిక్రీ గురించి కాదు. యాజ్ ఏ నాకు అంటే జర్నలిస్ట్గా నేను కూడా ఎప్పుడు యాంకర్గా, యూట్యూబ్ యాంకర్గా నా ప్రస్థానాన్ని 7 సంవత్సరాల క్రితం ప్రారంభించుండే. మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేద్దామని చెప్పి నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఓకే. చేస్తున్న మూమెంట్లో దేవుడు అంటే నేను థియాలజిస్ట్, బేసిక్గా దేవుడిని ఎక్కువ నమ్ముతాను నేను. ఆయనకి నాకు అక్కడే థియాలజీ దగ్గర దేవుడు ఉన్నాడు అని నేను, లేడు అని ఆయన, ఇద్దరు సరిపోయారు. చాలా గట్టిగా జరిగింది డిబేట్. ఇంటర్వ్యూ మధ్యలో నుంచి కూడా లేచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే అంటే సబ్జెక్ట్ డెప్త్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మ్యాటర్ అది కాదు, వార్నింగ్ ఇచ్చారంట. నేనా? లేదు అస్సలకే లేదు లేదు లేదన్నా భయపడా అని చెప్పట్లేదు. లేదు లేదు, బేసిక్గా అసలు అలాంటి వార్నింగ్స్ ఏం లేదు. జస్ట్ ఏదన్నా సబ్జెక్ట్ డిస్కషన్ తప్ప వేరేదేం లేదు. సరే, ఒకనొక సందర్భంలో మీరు అనిల్ రావిపూడి గారికి రుణపడి ఉంటా అన్నారు. అవునవును. ఏంటి? అనిల్ రావిపూడి గారికి ఎందుకు రుణపడి ఉంటానని అంటే ఇప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే F3 సినిమాలో ప్రభాస్ గారికి డబ్బింగ్ చెప్పడానికి బేసిక్గా మేమేంటంటే డబ్బింగ్ ఆర్టిస్టులు తెర వెనకాల బతుకుతాం, తెర ముందు మమ్మల్ని ఎవరు చూపించారు. బేసిక్గా తెర వెనకాల ఎవరు చెప్పారంటే ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేషన్ అని చెప్పేసి చూస్తా తప్ప ఎవరు అతన్ని తెలియదు, కనపడరు. ఎప్పుడైనా యూట్యూబ్లో మేము చెప్తే అతనికి ఇతనైనా చెప్పిందని చెప్పేసి అనుకుంటారు తప్ప పర్టికులర్గా మా ఫేస్లు ఎవరు తెలియదు. కానీ అనిల్ రావిపూడి గారిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కనుక ఆన్ స్క్రీన్ మీద నన్ను చూపిస్తూ మిమిక్రీ చేయించాను. అది అసలు నీడ్ నెసరీ లేదు, అక్కడ అంత అవసరం లేదు. కానీ నన్ను అలా ఫుల్ స్క్రీన్ మీద అలా F3 సినిమాలో క్లైమాక్స్ F3 టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్ అన్నింటికి నేనే వాయిస్ ఇచ్చాను. యాక్చువల్లీ అక్కడ సునీల్ గారికి మన వెన్నెల కిషోర్ గారు డిస్కషన్ జరిగింది. ఏంటి, అరే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్వే కదా, సునీల్ గారు అంటారు, అరే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్వే కదా, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ని రప్పించని చెప్పేసాను. కానీ F3 టాయ్స్ ప్రభాస్, రామ్ చరణ్ ఎన్ని ఉంటాయి కదా, పిల్లలు ఫోన్కి ఎడిట్ అవుతున్నప్పుడు ఆ డైలాగ్ నేను చెప్పాలన్నమాట. బొమ్మలో హీరోలే డైరెక్ట్గా పిల్లలతో మాట్లాడితే ఫోన్ నుంచి ఎడిట్ అనేది పోతుంది అని చెప్పేసి అది చేయించేటప్పుడు నన్ను సినిమాలో చూపించి బాగా వర్కౌట్ అయింది. బాగా చాలా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది వచ్చింది. సో ఎక్సలెంట్, ఒక మంచి పాత్రలో నాకు మాలాంటి డబ్బింగ్ ఆర్టిస్టులని గుర్తించి అలా సినిమాల మీద తీసుకొస్తున్నప్పుడు అసలుకి నేను ఫస్ట్ నా లైఫ్లో ఎన్నో సినిమాలు డబ్బింగ్ చెప్పిన ఎవర్ గ్రీన్ ఒక్కటి ఏదైనా ఉందంటే F3 అంట. సినిమా రిలీజ్ అయింది, అవును, సక్సెస్ అయింది. మరి అనిల్ రావిపూడి దగ్గర నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చిందంటే? ఆ క్షణంలోనే కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను సార్ని కలవలేదు. సో ఆ టైంలోనే ఆన్ స్పాట్లో ప్రభాస్ గారు వాయిస్ చేసేటప్పుడు సూపర్ పర్ఫెక్ట్ అన్న. ఇలా ప్రభాస్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి సలార్ ఇంకా మరి కొన్ని రోజులే ఉంది రిలీజ్ కోసం, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అంటే మనం ట్రైలర్ చూసాము, ట్రైలర్ ఏ విధంగా చూసాము, అందులో మీరు డైలాగ్స్ కూడా చూసామంటారు. సో ఆ డైలాగ్స్ చెప్పిన తర్వాత ఈ సమయంలో కృష్ణంరాజు గారికి ఉండుంటే, సలార్ లాంటి ట్రైలర్ చూసుంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పగలరు ప్రభాస్ అభిమానుల కోసం? రే నా ఇయాల్ది గంగులు శుభులు రండిరా, ఏడ్రా రే, సలార్ ట్రైలర్ చూసాక నా కొడుకు ప్రభాస్ నటన చూస్తే నా ఇయాల్ది గూప్స్ బంప్స్ వస్తున్నాయిరా. జానకి కత్తదుకో జానకి, నా ఇయాల్ది మనం సంబరాలు చేసుకుందాం జానకి. రెబల్ స్టార్ అభిమానులకి, కృష్ణరాజు అభిమానులకి, ప్రభాస్ అభిమానులకి జీవితాంతం రుణపడి ఉంటాం అబ్బా. ఇట్లాగా ఆడియో ఫంక్షన్స్లో జనరల్గా మాట్లాడేవారు. సో ప్రభాస్ గారు చెప్పిన డైలాగ్ మీకు బాగా ఇష్టమైన డైలాగ్? అన్ని ఛత్రపతిలో కావచ్చు, మిర్చిలో బాగా పాపులర్ అయిన డైలాగ్? మా సేన ఏది మరణం, మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో అడుగు పెట్టి చావకుండా పిరికితనంతో వెనకడిగేయడం మరణం. మన తల్లిని అవమానించిన వంట నీచుడు మన కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదల కింద పెట్టకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నేలని తాగలేడని వాడి గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని దాటి గెలిచేదెవరు? జై మహిష్మతే. ఇంత ఇన్ని వాయిస్లు చేస్తారు కదా, ఎప్పుడన్నా ఫ్రూట్ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి? చాలా స్టార్టింగ్లో దోల తీరిపోయింది. చాలా మందికి ఏంటంటే ఈజీగా చెప్పేయచ్చు, రకరకాలుగా ఏముందిలే అనుకుంటారు. సరిగ్గా ఇప్పుడు వాయిస్ డబ్బింగ్ చెప్పి ఇవన్నీ చేసి కొన్ని సన్న ఇంటర్వ్యూస్లో పర్ఫెక్షన్ అనేది కొన్ని వాయిసెస్ రావు. బికాస్ ఎందుకంటే వోకల్ కార్డ్ సరిగా ఉంటాయి.
స్టెయిన్ అయి ఉంటుంది. అక్కడ స్టెయిన్ అయినప్పుడు పెట్టే కామెంట్స్ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఇంటర్వ్యూలో ఒకే రోజు 2-3 పెట్టుకోను నేను. డబ్బింగ్ ఉన్నప్పుడు అసలుకి, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు వేరే ఇంటర్వ్యూ వెంటనే పెట్టుకోను నేను. వాయిస్ ఫ్రెష్గా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు వెళ్తుంటాను. అలా స్టెయిన్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టు అప్పటికప్పుడు వేడి వేడి అల్లం టీ ఇలాంటి ప్రికాషన్స్ ఉంటాయి కదా, అవి కేర్ తీసుకుంటారు. మిమిక్రీకి ఒకప్పుడు మంచి ఆదరణ ఉంది, ఇప్పటికీ అదే ఆదరణ కొనసాగుతుంది అనుకుంటున్నారా? 100%. బికాస్ మిమిక్రీ అంటే పాత హీరోల వాయిస్లు, కృష్ణ గారిది, ఎన్టీఆర్ గారిది, లేకపోతే కనుక ఏఎన్ఆర్ గారిది, చిరంజీవి గారిది ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళు, లేకపోతే చిరంజీవి గారిది, నాగార్జున ఇలాగే చేస్తూ ఉంటారు అని చెప్పేసి అని ఒకటి ఉండేది. ఒక వాయిస్ని ఒక కాన్సెప్ట్ని చాలా ఎక్కువసేపు చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే కనుక మా మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా తక్కువ టైంలో ఎక్కువ వాయిస్లు చేయడం మా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. కొన్ని రికార్డ్స్ కూడా మీరు బ్రేక్ చేశారు. అది చేశాను, ఇంకా చాలా రికార్డ్స్ చేశాను. బట్ ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే, మిమిక్రీ కళ గురించి చెప్పాలంటే చాలామంది కొత్త యువ కళాకారులు, మిమిక్రీ కళాకారులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. కొత్త వాయిస్లు చేసేటోళ్ళు ఉన్నారు. సో మిమిక్రీ కళ అనేది అంతరించిపోతున్న కళ కాదు, ఇంకా అభివృద్ధి అవుతున్నటువంటి కళ. దానికోసం నిరంతరంగా నేను, చాలామంది మా సీనియర్స్, పెద్ద వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉంటారు, కొత్త వాయిస్లు చేస్తూ ఉంటారు. అది మాత్రం ఎప్పటికే. కానీ నా వరకు నేనైతే కనుక, నేను చచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా మిమిక్రీలో ఎవరు కొత్త వాయిస్లు చేసినా ఖచ్చితంగా అవే చేసుకుంటూ జనాల్లో ఎప్పటికప్పుడు, నేను చూడండి యూట్యూబ్లో దాదాపుగా నా ఇంటర్వ్యూస్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్గా ఉంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి నా ఇంటర్వ్యూస్ తీసుకుంటూనే ఉన్నారు. బికాజ్ ఏంటి, అక్కడ రవి అయ్యే వాయిస్లు చేస్తానని ఉండదు. నేను వాయిస్లు అప్డేట్ చేస్తా, కొత్త వాయిస్లు చేస్తాను కాబట్టి కొత్త వాయిసెస్ కోసం నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. అంటే ఏంటి, కళ అనేది అభివృద్ధి అవుతుంది, పడిపోలా. ఎన్ని లాంగ్వేజెస్లో మీరు ఎంతమంది ఆర్టిస్టులని, అంటే మీకు మొత్తం ఉన్న ఎంతమంది చేయగలరు మీరు? 100 వాయిసెస్ చేయగలుగుతాను. 100 వాయిసెస్ చేయగలుగుతాను. శతకంఠాల అనుకరణ అని చెప్పేసి అని 20 నిమిషాల్లో 100 వాయిస్లు చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశాను. గూగుల్లో ఉంటుంది, ఆల్రౌండర్ రవి 100 వాయిసెస్ వితిన్ 20 minutes అని చెప్పిన గూగుల్లో కొడితే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక పేజే ఉంది నా గురించి. సో అలాగా కొత్త వాయిస్లు చేస్తుంటే మిమిక్రీ కళ అనేది అంతరించిపోదు. జనాలు అప్డేట్ అవుతూ ఉన్నారు. ఈ సోషల్ నెట్వర్క్లో ఈ టిక్టాక్ స్టార్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటాను నేను. బికాస్ ఎవరైతే ట్రెండ్ని ఫాలో అవుతున్నారో, ఎవరు ఎక్కువగా దేన్ని చూస్తున్నారో అది చేయొచ్చు. చేయడంలో తప్పేం లేదు. ఏదో మనం ఏదో అది చేస్తే మన స్థాయి తగ్గిపోయింది, వాడిని ఏదో హైలైట్ చేస్తున్నట్టు కాదు. అక్కడ దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు, జనాల్లోకి మనం ఎలా కొత్తగా వెళ్ళాలనేది కాన్సెప్ట్. సో మిమిక్రీ కళ అనేది అంతరించిపోదన్నా, అది ఎప్పటికప్పుడు వెలుగుతూనే ఉంటుంది. దానికోసం నేనైతే కనుక ఖచ్చితంగా కొత్త వాయిస్లు చేస్తూ, నేను నా కంఠంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ మిమిక్రీలో కొత్త వాయిస్లు చేస్తూనే ఉంటాను. చాలామంది దీనికోసం కృషి చేస్తూనే ఉన్నారు మా వాళ్ళందరూ. మిమ్మల్ని చూసేందుకు నాకు గరికపాటి గారు ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. ఏంటి ఇది ఏమన్నా? ఓకే, మీది కూడా ఏలూరు అనుకుంటా. ఏలూరు, ఆయన కూడా చుట్టుపక్కలే అనుకుంటున్నా. గరికపాటి గారు గోదావరి. ఆయన ఏమన్నా మీకు అంత ముందే పరిచయం? ఆయన లేదు, నేను అదే చెప్తున్నాను కదా, కొత్త వాయిస్లు చేస్తాను మూమెంట్లో గరికపాటి గారు వాయిస్ కూడా చేసింది. అలాగే చాగంటి గారు వాయిస్ చేయడం, బ్రదర్ షఫీ గారు వాయిస్ చేయడం. చాగంటి కోటేశ్వర కొంచెం మీకు ఎందుకు ఆ వాయిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అక్కడ. అవునవునవునవును. సరే రవి గారు, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు మిమిక్రీ గురించి, చాలా వాయిస్లు చేశారు, పొలిటికల్ లీడర్స్ వాయిస్లు చేశారు. కానీ మీరు ఒకనొక టైంలో బ్లాక్మెయిల్ చేయమని లక్షల్లో ఆఫర్లు వచ్చినాయి మీకు. మీరు అనుకుంటే ఈరోజు ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి కోట్లు సంపాదించేవాళ్ళు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కాకుండా మెస్టేజ్ బెంజి కార్లో వచ్చేవాళ్ళు ఇక్కడికి. కానీ అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయి. అంటే ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, ఇది నిజమా కాదా వన్ డేలోనే మనకి తేల్చేస్తున్నారు. అది ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ లేవు. మీరు అన్నారు ఫస్ట్లో ఇంటర్వ్యూ, సిమ్ కార్డ్ మార్చేసి లేడీ వాయిస్ పెట్టి రీఛార్జ్ చేయించుకున్నారు. కానీ ఆ టైంలో ఇలా బ్లాక్మెయిల్ చేసి చేయమని చెప్పి మీకు బోల్డ్ అంత ఆఫర్లు వచ్చాయి, పెద్ద అమౌంట్లు ఇస్తామని చెప్పి కూడా పొలిటికల్ లీడర్స్ నుంచి కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది మీకు కాల్స్ చేసి అవతలని బ్లేమ్ చేయమని చెప్పి ఆఫర్స్ వచ్చాయి. ఎంతవరకు నిజం ఇది? అలాంటి ఆఫర్లు ఎన్ని వచ్చాయి, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఇంతకు ఏ కార్లో ఎన్ని డబ్బులు వచ్చాయి అంటే నేను చేయాలి కదా. ఇంతకు ఏ కార్లో తిరుగుతున్నారు? ఏం లేదు, కారు కూడా లేదు ప్రస్తుతానికి నాకు. భయంతో చేయలేదా? తర్వాత ఇక్కడ నువ్వు నమ్ముకున్న కెరియర్ మీద మనం నమ్ముకుంది, ఇందులో ఎటువంటి తప్పులు జరగకూడదని మీరు ముందుకు వెళ్తున్నారు. క్లారిటీ ఇస్తారన్న. ఇందులో మాత్రం ఈ సినిమా వాళ్ళు అన్నారు కదా, ఇంతవరకు సినిమా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడు కూడా ఒకరిని బ్లేమ్ చేయమని, ఒకరి వాయిస్లు చేయమని చెప్పారు ఇంతవరకు. కానీ పక్కన తొక్కేయాలని చెప్పి చాలా వరకు ఇలాంటి ఆఫర్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని లక్షల మందిలో మిమిక్రీ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీలాంటి వాళ్ళు 10 మందో 5గురో ఉంటారు సరిగ్గా వాయిస్ మ్యాచ్ చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి. అవును.
సో సినీ పరిశ్రమలో ఇంతవరకు నాకు అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఆ సినిమా పరిశ్రమలో ఒకరు వాయిస్లు చేసి ఎట్లా చేయాలని, సినిమా పరిశ్రమలో ఇంకా ఆన్ స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ నాకు డబ్బింగ్ చెప్పడానికి హీరోల వాయిసెస్కి వాటికి కమెడియన్స్ వాయిసెస్కి నేను ఎన్నో సినిమాలు చేశాను, కానీ ఎప్పుడు కూడా సినీ పరిశ్రమలో ఇలాంటివి జరిగాయి. కానీ రాజకీయాల్లో మాత్రం జరిగాయి. అప్పట్లోనే కాదు ఇప్పటికి కూడా ఈ ఎలక్షన్స్ మూమెంట్ జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ మూమెంట్స్లో కావచ్చు, జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మూమెంట్లో కావచ్చు, ఈ 5 years బ్యాక్లో కావచ్చు, మధ్యలో కావచ్చు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే కనుక మీరు అప్పట్లో అన్నారు ముందు, అప్పట్లో మీకు ఎవరు బ్లాక్మెయిల్ అంటారు దీన్ని ఏమంటారు, నేను ఇంకా వాయిస్ ట్రాపింగ్ అంటారు, కాల్ లీక్స్ అంటారు. సో ఈ కాల్ లీక్స్ ఏంటంటే కనుక బేసిక్గా ఒక పార్టీ అని కాదు, రకరకాల పార్టీస్ వాళ్ళు అపోజిషన్ పార్టీస్కి ఎవరైతే కనుక మెయిన్ థింగ్ పర్సన్స్ ఉన్నారో, సో ఆ మెయిన్ థింగ్స్ అంటే మెయిన్ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఉంటారు. ఆ కీలక వ్యక్తుల యొక్క వాయిస్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మనం ఫోన్లో అవతల వ్యక్తి మాట్లాడతారు, నేను ఇక్కడ ఏదో చంద్రబాబు గారి లాగానో, జగన్మోహన్ రెడ్డి గారిలోనో, రేవంత్ రెడ్డి గారిలోనో ఎవరో ఒకరిలాగా మాట్లాడి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇదిగో కాల్ లీక్ అయింది, వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారు, బాగా జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఆఫర్లు ఇస్తారు నాకు, ఇలా చేయండి అలా చేయండి అని. పర్టికులర్గా ఒక పార్టీ గురించే చెప్పను నేను, అన్ని రకాల పార్టీ వాళ్ళు నాకు చేస్తారు, అన్ని రకాలుగా ఆఫర్లు ఇస్తారు. 5 lakhs అంటారు, ఒకళ్ళు 10 lakhs అంటారు, 25 అంటారు, 30 అంటారు. సో రకరకాలైన ఆఫర్లు వస్తే వాట్సాప్ కాల్ మాత్రమే చేస్తారు వాళ్ళు, నార్మల్ కాల్ కూడా చేయరు. వాట్సాప్ కాల్ చేసి ఇట్లాగా మేము పలానా నుంచి మాట్లాడుతున్నాం, వాళ్ళ క్యాడర్ ఏంటో చెప్పరు, వాళ్ళ పేరు చెప్పరు, కానీ పార్టీకి సంబంధించి మాత్రం చెప్తారు. అది మన ఫేక్ అనుకోవచ్చు, జెన్యూన్ అనుకోవచ్చు, కానీ వాట్ ఎవర్ మేబీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం పోసుకొచ్చినట్టు చెప్పేస్తారు. అప్పుడు నాకు అర్థమైంది ఓకే జెన్యూన్. ఇలాగా వేరే పార్టీ నాయకుల్ని ఇలా చెయ్యాలి కాన్సెప్ట్, ఇలాగ మేము చేస్తే కనుక మీకు ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటారు. నేను వెంటనే బ్లాక్లో పెట్టేస్తాను. అంటే ₹1,00,000 ఆఫర్ వస్తుంది కదా, ఎందుకు చేయలేదు రవి గారు అంటే ఏం లేదు. ఇప్పుడు నాకు ఈవెంట్స్ ఇండస్ట్రీలో మస్తు పైసలు వస్తాయి అన్న, యాంకర్గా చేస్తే డబ్బులు వస్తున్నాయి, గేమ్స్ మాస్టర్గా డబ్బులు వస్తున్నాయి, మిమిక్రీ ఆర్టిస్ట్గా అవుట్డోర్ వెళ్తే బోలని పైసలు తీసుకుంటా, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తే బోలని డబ్బు తీసుకుంటా, ఒక డబ్బింగ్ చెప్తే మస్తు పైసలు తీసుకుంటా, ఇంకా ఎక్కువ వస్తాయి కదా ఇక్కడ, ఇంకా వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ నేను ఒకటి ఆలోచించా, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా మెచ్యూర్డ్గా, వన్స్ ఒక్కసారి కనుక పేరు బయటకు వచ్చిందా, ఒక్కసారి మనం బయటపడ్డామా, కెరియర్ మొత్తం అసలు ఈ ఇండస్ట్రీలోనే మనం ఉండం. మిమిక్రీ కలకే మా గురువు గారు పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు మమ్మల్ని మిమిక్రీ ఆర్టిస్టుల్ని పెంచినటువంటి క్రమశిక్షణ అలాంటిది. తర్వాత నేను ఎవరినంటే మెయిన్గా నా రోల్ మోడల్, మై గురు, మా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య శివారెడ్డి అన్న కూడా చెప్తారు, నాకున్న ఏకైక శిష్యుడు ఆల్రౌండర్ రవి అని. ఓకే, అన్నయ్య ఎన్నో చోట్ల చెప్తారు, సగర్వంగా నేను చెప్పగలుగుతాను. నేను ఆయన చూసే ఈ మిమిక్రీ ఫీల్డ్లోకి వచ్చాను, శివారెడ్డి అన్న. అంత గొప్ప వాళ్ళ పేర్లను కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఇట్లా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా 64 కళ్ళలో మిమిక్రీ అనేది చాలా గొప్ప కళ, చాలా అరుదుగా ఉంటారు మిమిక్రీ ఆర్టిస్టులు, ఎక్కడో రేర్గా ఉంటారు. అలాంటి కళని ఇలా చెడ్డగా ఉపయోగించుకోవడం తప్పని నా మనసాక్షికి, నా కళ వృత్తి మీద నేనే ఇలాగ చెడుగా ఉపయోగించకూడదని చెప్పేసి అని నేను ఎన్ని లక్షల ఆఫర్ వచ్చినా కూడా నేను తీసుకోలేదు. ఎలక్షన్స్ మూమెంట్లో నా అవసరం చాలామందికి ఉంది, చాలా అవసరమైతే వెళ్ళి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి వాయిస్ ఓవర్లు ఇచ్చాను తప్ప ఫోన్ కాళ్ళు, రికార్డులు, వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం, వాయిస్లు ట్రాప్ చేయడం, వాయిస్ లీక్ చేయడం, రాంగ్గా మాట్లాడడం అట్లా లొంగను ఎప్పటికీ చేయను. అలా లొంగుంటే ఎన్ని కోట్లు వచ్చాయి? లక్షల్లో వచ్చాయి అన్న, ఈజీగా చాలా వచ్చాయి. ఎందుకంటే పాలిటిక్స్ కదా, ఎలక్షన్స్ మూమెంట్లోనే బోల్డంత లక్షలు ఖర్చు పెట్టేస్తారు, కోట్లు ఖర్చు పెడతారు, లక్షలు కూడా కదా కోట్లు ఖర్చు పెడతారు. అందులో నాకు 10 లక్షలు 15 లక్షలు పెద్ద విషయం కదా, నాకు వచ్చేవి లక్షల్లోనే ఉంటాయి ఆఫర్లు. సరే, ఇంత చెప్పారు, రామ్ గోపాల్ వర్మ గారితో ఆయన సినిమాలో డబ్బింగ్ చెప్పారు, ఆయన ఇంటర్వ్యూ కూడా చేసి వచ్చారు, వ్యూహంలో మీ పాత్ర కూడా కొంత ఉంది ఆ సినిమాలో. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి ₹30 లక్షల ఆఫర్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయమని చెప్పి, వాయిస్ ట్రాప్ చేయమని చెప్పి మీరు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది మీ నోటి నుంచి రాలేదు, ఆర్జీవి టీం నుంచి మీతో చెప్పించారు అని వచ్చిన కామెంట్స్ రూపంలో వచ్చిన కొన్ని నేను చదివి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పార్టీ పేర్లు చెప్పనన్నారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా మీరు పార్టీ పేరు చెప్పే ఈ విషయం బయట తెచ్చారు. యాక్చువల్లీ మీరు ఆ ఇంటర్వ్యూ కంప్లీటెడ్గా చూస్తే అసలుకి నేను ఆ పదం అనడానికి గల కారణం, ఆ పదం తర్వాత నేనేం అన్నాననేది కూడా చూడకుండా ఆ ఒక్క బిట్ మాత్రమే కట్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే కనుక సోషల్ నెట్వర్క్లో ఏదో నేను చంద్రబాబు గారికి యాంటీ లాగా,
జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ లాగా, ఆర్జీవీకి ఏదో ఒక ఒత్తాదిలాగా ఇలా క్రియేట్ చేశారు. కానీ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అక్కడ నేను రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాను, రేవంత్ రెడ్డి గారి వాయిస్ గురించి మాట్లాడాను, రేవంత్ రెడ్డి గారు వాయిస్ కూడా చేయమని చెప్పి ఆఫర్లు వచ్చి నేను చెప్పాను. తర్వాత అదే జనసేన అదే వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారికి సంబంధించి టీడీపీ వాళ్ళు చేయమని చెప్పేసి అంటారు. మళ్ళీ జనసేన వాళ్ళు అన్ని పార్టీల గురించి చెప్తే అక్కడే నీకేది అవసరమో అది మాత్రమే తీసుకొని కట్ చేసుకుని అది పెట్టుకున్నారు. అక్కడ 30 lakhs అవసరం మీకు వచ్చినటువంటి ఆఫర్ వాస్తవం అంటే నేను అది వాస్తవం అన్నాను, ఆఫర్ వచ్చిన వాస్తవం అని చెప్పేసి అన్నాను తప్ప 30 లక్షలు వాస్తవం అని చెప్పేసి అనలేదు నేను. అట్లాగా ఆర్జీవి గారి వ్యూహంలో భాగంగానే మీరు ఈ డైలాగ్ బయట పెట్టారా? అంటే అట్లా అనుకుంటే కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో కూడా నా పాత్ర ఉంది, లక్ష్మీ సెంటర్లో నా పాత్ర ఉంటుంది. మరి అప్పుడు ఎప్పుడు చెప్పదు, ఈరోజు ఎందుకు చెప్తాను నేను? ఇందుకే 30 లక్షలు ఫోన్ చేసింది నిజమా అబద్ధమా? ఫోన్ చేసింది వాస్తవం, 30 లక్షలు అనేది అబద్ధం. పర్టికులర్గా టీడీపీ అని చెప్పి మీకు అని చెప్పారా? టీడీపీ ఆఫీసర్ నుంచి వాట్సాప్ కాల్ 939393 మొత్తం ఫ్యాన్సీ నెంబరు. టీడీపీ ఆఫీసర్ నుంచి వాట్సాప్లో ఆ ఫోటో పంపించారు, క్యాష్ డబ్బు ఇట్లా చేయాలి బ్రదర్, ఇట్లా చేయాలని చెప్పేసి డైరెక్ట్గా చెప్తాను, నాకు భయం లేదన్న. ఓకే, మీరు అన్నది కరెక్ట్. సో టీడీపీ వాళ్ళు చేశారని గ్యారంటీ వాళ్ళే కదా చెప్పింది. మేము టీడీపీ విజయవాడ సోషల్ మీడియా ఆఫీస్. అంటే ఎవరైనా ఫోన్ చేసి నేను వైసీపీ, నేను టీడీపీ, నేను జనసేన అంటే మీరు దాన్ని నాకు ఎవరు ఏ పేరు చెప్తానో ఆ పేరు చెప్తా. నాకు జనసేన వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు పర్టికులర్గా పార్టీ పేరు తీసుకురావడానికి ఏంటి? వాళ్ళు పర్టికులర్గా ఆ పార్టీ పేరు చెప్పారు కాబట్టి. ఇప్పుడు రేపు ఎవరో ఫోన్ చేస్తారు, జనసేనను వైఎస్ఆర్సీపీ అనో ఏదో ఒకటి, సో మీరు అదే ఏదైనా ఇంటర్వ్యూలు ఎలా అని చెప్తారా ఇట్లా ఆఫర్ చేశారు, అది ఫేక్ నిజమని తెలియకుండా మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది ఫేక్గా రాంగా అని చెప్పేసి అనే విధం కూడా నేను ఇంటర్వ్యూలో మాట్లాడాను. ఏం మాట్లాడానంటే ఇలా చాలామంది చేస్తారు, చాలామంది ఆఫర్లు ఇస్తారు, కానీ నాకు 100 calls వస్తే నా అనాలిసిస్ నాకు అర్థమైంది కదా, ఏది జెన్యూనో ఏది అబద్ధం అంటే ఫేస్ చేసింది నేను కదా, మాట్లాడింది నేను కదా. వాళ్ళు క్యాష్ పంపించడం, వాట్సాప్లో ప్రూఫ్లు పంపించడం, ఇది జెన్యూన్ కాలే ఫేక్ కాల్ కాదు, ఇది నిజమే అని చెప్పని వాళ్ళు వాట్సాప్లో ఏమో పంపించారు మీకు ఫొటోస్, క్యాష్ ఫోటో పంపించారు, మాట్లాడారు. ఇప్పుడు మీరు అది నిజమని నమ్ముతున్నారా? ఆబ్వియస్లీ నమ్మొచ్చు, ఆఫర్ చేసిన నిజమని నమ్ముతున్నారు 100%. అంటే నాకు అన్నీ చెప్పకూడదు కానీ అక్కడ సిచ్యువేషన్స్ కాన్సెప్ట్ ముందే చెప్పేస్తారు, ఇట్లా ఇలా జరిగింది మేము మాట్లాడొచ్చు అని అడుగుతారు. చెప్పండి, నేను మొత్తం ఏం చేస్తాను, నేను చేయలేని చెప్పను, వెర్షన్ మొత్తం వింటా. వాళ్ళ వెర్షన్ మొత్తం చెప్పిన తర్వాత రైట్, వాళ్ళ సిచ్యువేషన్ అక్కడ ఎవరి గురించి మాట్లాడాలి, అప్పుడు మాట్లాడేటప్పుడు అక్కడ ఆ యొక్క ల్యాండ్ డీల్ గురించి మాట్లాడతారు, అపోజిషన్ పార్టీ గురించి మాట్లాడతారు, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటని కూడా మొత్తం స్క్రిప్ట్ చెప్పేస్తారు. అంత క్లారిటీగా స్క్రిప్ట్ చెప్పి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అందులో అబద్ధాలు అనేవి ఉంటాయి. సరే ఓకే, మీరు అందరూ కరెక్ట్. మీ మధ్య కాన్వర్సేషన్ జరిగింది, ఆ ఫోన్ చేసింది ఎవరో తెలియదు, మీరు మాట్లాడారు, అది నిజం నమ్ముతున్నారు. సో అది ఇంటర్వ్యూలో ఎందుకు వచ్చింది ఆ ఆఫర్ విషయం మీకు వాళ్ళకి తప్పించి థర్డ్ పార్టీకి ఎలా తెలుసు? థర్డ్ పార్టీకి ఎలా తెలుసు అంటే సడన్గా మనోడు ఎలా ఇన్ఫర్మేషన్ చేశాడో తెలియదు. బేసిక్గా ఎలక్షన్స్ మూమెంట్ కదా అని చెప్పేసి అని మంచి మూమెంట్లో మనోడు అడిగాడు. బట్ నేనైతే ఉన్నట్టుగా జెన్యున్గా చెప్పేసాను. బికాజ్ ఏంటంటే కనుక పర్టికులర్లీ మళ్ళీ చెప్తున్నానన్న, పర్టికులర్గా నాట్ ఏ టీడీపీ, ఓకే, ఐఎమ్ నాట్, నేను టీడీపీకి యాంటీ కాదు, చంద్రబాబు గారికి యాంటీ కాదు, జగన్కి వస్తుంది కాదు, ఆర్జీబీకి వస్తుంది కాదు, ఐఎమ్ ఏ ఆర్టిస్ట్, కళాకారుడు. నేను అందరూ వాడిని. ఒక ఆర్టిస్ట్కి మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను అందరూ వాడిని. ఎవరెవరు రకరకాల మరి నేను అలాగే వెళ్తే కనుక జబర్దస్త్లోకి అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్లోకి వెళ్తూ ఉంటాను. చాలామంది మా జబర్దస్త్ వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు చూడండి, ఆల్రౌండర్ ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో, ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రమోషన్ చేయాలో, ఏ పార్టీ చేయాలా, నాకు ఎవరు డబ్బులు ఇచ్చి వాయిస్ ఓవర్ చేయమంటే అది చేస్తా. కళాకారుడు ఎప్పుడు కూడా అందరూ వాడే ఉండాలి. రేపు ఏదో పార్టీ డబ్బులు ఇచ్చి రేపు ఎలక్షన్ ఈ టైంలోనే ఇచ్చిందన్న, క్యాంపెయినింగ్ లో సో వాయిస్ తోటి చేయమంటే నువ్వు చేస్తావు. నాకు ఈ టైంలోనే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ మూమెంట్లోనే ఇచ్చారు నాకు ఆఫర్, చేయలే. నేను రేపు జరగబోయే ప్రచారంలో కూడా చేయరా? ఎప్పటికీ చేయను. ఎంత ఆఫర్ ఇచ్చినా చేయను. ఇక్కడ లాజిక్ బిజినెస్ ఆలోచించాలి మనం. నేను ఒక పార్టీకి జనసేనకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి, యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తిత్వానికి డైహార్ట్ ఫ్యాన్ నేను బేసిక్గా. అట్లా అని చెప్పేసి రాజకీయానికి పవన్ కళ్యాణ్, నేను రాజకీయ నాయకుడిగా లేకపోతే రాజకీయ పరంగా నేను పవన్ కళ్యాణ్ గారిని చూడను. యాజ్ ఏ ఆయన స్థాపించినటువంటి హెల్పింగ్ నేచర్ కావచ్చు, ఆయన యొక్క వ్యక్తిత్వం కావచ్చు, మంచితనం, ఆయన క్రేజ్ కావచ్చు, నాకు బాగా ఇష్టం. అట్లా అని చెప్పేసి ఆల్రౌండర్ అనే వ్యక్తి జనసేన పార్టీకి సపోర్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు నన్ను ఒక జనసేన వ్యక్తిగా, నన్ను ఒక పేటీఎం బ్యాచ్ లాగా నన్ను చూస్తారు. అప్పుడు నేను కేవలం జనసేన ఈవెంట్లు మాత్రమే చేసుకొని బతకాలి, వైసీపీ టీడీపీ ఈవెంట్లు నేను చేయలేను. ఒకవేళ వైసీపీ ఈవెంట్లకి మాత్రమే నేను సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తిట్టానుకోండి, రేపన్న రోజున టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను టీడీపీ తొక్కేస్తుంది. సో ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు, ఎక్కడ ఉండదు. ఆ కళాకారుడు అని కూడా అందరూ వాడాను. కానీ మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో నా అవసరం రాజకీయ నాయకులు చాలా ఉంది, కానీ మీరు అంటున్నారు నాకు వాళ్ళ అవసరం నాకు లేదని చెప్తున్నారు.
అవసరం లేదని చెప్పంట్లా. నేను ఆర్టిస్ట్గా డబ్బింగ్ సరే, చెప్పాలి. రకరకాల మీరు వాయిస్లు చేస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చూస్తున్నారుగా, చేతిలో మొబైల్ ఉంటే చెడు కూడా ఆడేస్తున్నారు. అవును. ఓకేనా? థ్రెట్ ఎలా ఉంది? కామెంట్స్ చూస్తుంటే ఎప్పుడన్నా బాధపడే సందర్భాలు ఉన్నాయా? నాకు అలాంటి థ్రెడ్ కాల్స్ ఒకటి రాలేదు, వచ్చినా కూడా పిచ్చలు ఐడి చేసుకుంటా. అసలు నేను భయపడ్డా, ఎందుకంటే నేను చెప్పేది వాస్తవాలు. ఒక ఆర్టిస్ట్, నీకున్న టాలెంట్ మీరు నేను చేసుకున్నా. నేను అంతే అన్నా. ఇప్పుడు ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఎవరో ఇమిటేట్ చేశారని చెప్పని ఆ డూపు చేసినటువంటి పవన్ కళ్యాణ్ అతనికి థ్రెడ్ కాల్స్ కొట్టారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఏది పవర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ని డూప్ని చూశారు కదా. అక్కడ అతను ఏంటి, అక్కడ మనం ఆలోచించాల్సింది, అతను ఒక కళాకారుడు, పవన్ కళ్యాణ్ పూర్వీకుల నుండి కళాకారుడు, అతను చేస్తాడు. అక్కడ అతను యాజ్ ఏ ఆర్టిస్ట్, నేను పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ చెప్తున్నాను, అదే నేను వాయిస్ యాక్టర్, అది మా పని, మా వృత్తి. అట్లని మేము పవన్ కళ్యాణ్ గారికి యాంటీ కాదు. ఆర్టిస్ట్గా చూసుకునేటువంటి జ్ఞానం, ఆలోచన విధానం అభిమానులకు కానీ, రాజకీయ అభిమానులు ఫాలోవర్స్కి కానీ ఉంటే సినిమాలాగా, అది అభిమానులకు చెప్పాలి. సినిమాలాగానే చూడాలి, ఆర్టిస్ట్గానే చూడాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్గానే చూడాలి తప్ప ఇది ఎవరిని ఉద్దేశించో ఎవరిని అట్లా అనుకుని అన్ని పార్టీలకి నాకు ఈ టైంలో నేను మొన్న తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాయిస్ ఓవర్లు ఇచ్చాను, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వాయిస్ ఓవర్లు ఇచ్చాను, బీజేపీకి వాయిస్ ఓవర్లు ఇచ్చాను, ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధించి క్యాండిడేట్స్కి ఎన్నో ఇచ్చాను. అంతే, ఎవరికి ఇచ్చినా చేస్తాను అట్లా. ఓకే, సరే. పొలిటికల్గా చాలా పెద్ద చర్చ జరిగింది. మీ గురువు గారిని ఇంతకీ ఎన్నిసార్లు కలిశారు? రామ్ గోపాల్ వర్మ గారిని ఎన్నిసార్లు వోడ్కా షేర్? అసలు ఎప్పుడు కూడా గురువు గారు పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వరు నాతో. మీ ఆరాధ్య దైవం కదా. అయ్యో గురువు కాదు, బాస్, మై బాస్. బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు. బాస్ పనిచ్చి డబ్బు ఇచ్చి అన్నం పెట్టాడు ఎప్పుడు బాస్ మాకు. అట్లానే బాస్ ఆర్జీ. సో కొన్ని రికార్డ్స్ మీరు బ్రేక్ చేశారు, 100 వాయిస్లు చేయటం, రకరకాలుగా. అసలు మీరు యూట్యూబ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈసారి ఎవరిని చేయబోతున్నారు? ఏంటి దీనికి? ఏదైనా చేస్తాను కొత్తగా అంటే ఎవరిని తీసుకుందాం? ముందుగా మీ చాగంటి ముందు వీళ్ళని తీసుకుందాం. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం సినిమా వర్గాలకు వెళ్ళిపోదాం. మరి చాగంటి గారు, మీరు ఎప్పుడు చేయని కొత్త కాన్సెప్ట్ తోటి మీరు రావాలి. అదే అందరికి ఎవరెవరు? చాగంటి గారు, నెక్స్ట్ గరికిపాటి గారు, షఫీ గారు. సరే, వీళ్ళు ముగ్గురే కదా ఇప్పుడు ట్రెండింగ్. అందరూ ఇప్పుడు మన ఛానల్ తరపు నుంచి 70mm ఛానల్ వారి తరపు అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ ఆధ్యాత్మిక గురువులైనటువంటి చాగంటి గారు, గరికిపాటి గారు, చిరంజీవి స్వామి గారు, మోటివేషన్ స్పీకర్ షఫీ గారు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుంది? అనేది చేద్దాం. ముందుగా చాగంటి గారు, ఏమండి ఈరోజు 70mm యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఏమండి తెలుగు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఏమండి ఈ సంవత్సరం ఈ జీవితంలో జ్యోతి వెలగాలంటే, ఏమంటే అభ్యంజన స్నానం చేయాలంటే, లక్ష్మీ పోవాలంటే కొత్త సంవత్సరం నూతనంగా ప్రారంభించాలి. ఏమంటే నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, సంవత్సరాలు ఎన్ని గడిచినా సంతోషంగా మీరు ఉంటారండి. ఇట్లాగా చాగంటి గారు. అదే గరికిపాటి గారు, ఏమండి అందరికీ నమస్కారం, మీ గరికిపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నాం అమ్మ, రకరకాలుగా అనేక దేశాల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర సెలబ్రేషన్లు జరుగుతూ ఉంటాయి. బయట దేశం వాడు ఏమంటే రకరకాలుగా ఏమంటే నూతన సంవత్సరం వచ్చేసింది కదా అని చెప్పని రకరకాలుగా మద్యం సేవిస్తూ, ఎగురుతూ, గంతులేస్తూ, చెడ్డీలు మెడ్డీలు వేసుకొని విపరీతంగా ఉంటారు. ఆ సంప్రదాయం మన దేశంలో కూడా ఏర్పడిపోయింది. ఏమండి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు చెప్తున్నాడమ్మ, మన సాంప్రదాయాలు కాపాడుకుంటూ నూతన సంవత్సరాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తూ భగవంతుడికి ప్రార్థిస్తూ, అయ్యా నాన్ను ఇంత క్షేమంగా ఉంచామని భగవంతుడు మొక్కాలి. అందుకని పనికిమాలు గంతులు కాదు, అందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలా గరికిపాటి గారు. చిరంజీవి స్వామి, జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. ఏమంటే ఆ ధర్మం మనం కాపాడుతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. బ్రదర్ షఫీ గారు, జీవితంలో ప్రతి మనిషి ఒక సంవత్సరం ఒక ఆశయాన్ని పెట్టుకుంటాడు, కానీ ఆ ఆశయాన్ని విజయాన్ని సాధించలేడు. దానికి కారణం ఏంటంటే, నువ్వు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నీ ఆశయం మారకూడదు, అదే నీ ఆశయమై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే విజయాన్ని సాధిస్తావో అప్పుడే నీ జీవితంలో కొత్త సంవత్సరం వస్తుంది కదా. ఎస్ఆర్నో అలాగే నువ్వు ముందుతో వెళ్ళాలి అని నేను ప్రతి ఒక్కరు కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా విషుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ మీ బ్రదర్ షఫీ. సో వీళ్ళిద్దరు మన
కేఏ పాల్ గారు అండ్ మంత్రి సత్యనారాయణ గారు. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఏమండి, ఈ సంవత్సరమైన పాప్కార్న్ మానేయండి, కూల్ డ్రింకులు తాకండి. ఏమండి, మేకను తిన్న మనిషి కొండనెక్కలేకపోతున్నాడు, కానీ ఆకును తిన్న మేక కొండనెక్కుతుంది. ఆకులు తినండి, తినాలి. ఏమండి, అన్ని రకాల పప్పులను ఉపయోగించారు. గన్నేరు పప్పు తినండి, తినాలి. స్వర్గం ప్రాప్తి జరుగుతుంది. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంత్రులు గారు, ఇప్పుడు పాల్ గారు సీరియస్గా చెప్తే నూతన సంవత్సర శుభాకాంక్షలు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ మీద సీరియస్ అయితే ఆయన ఎలా ఉంటుంది? చూడండి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ప్రజలు దోచేసుకున్న, ప్రజలు దాచుకున్న డబ్బునంతా కూడా ఈ నాయకులు దోచేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు వచ్చుతున్నా కూడా జనాలకి అర్థం కావట్లా. ఇప్పుడు ఓటుకి డబ్బులు తీసుకుంటున్నావు, మందు తీసుకుంటున్నావు, బిర్యానీ తీసుకుంటున్నావు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది? నీ ఓటు వేసి అతను గెలిపించేస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన బతుకు మారాలి కదా, అవునా కాదా? మారాలంటే మనం ఓటుని సరిగ్గా వినియోగించుకోవాలి. అవినీతి రాజకీయ నాయకులు తరిమి కొట్టాలి. ఈ సంవత్సరమైనా కరెక్ట్గా మీరు డెసిషన్ తీసుకొని నన్ను గెలిపించండి. నన్ను గెలిపించేస్తే ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను. జ్యోతిని అడగండి, కావాలంటే ఆధార్ కార్డు పంపించండి, 100 రూపాయలు. మన ప్రజాశాంతి పార్టీ సంబంధించి సభ్యత్వం 100 రూపాయలు ఫోన్పే చేయండి, హెలికాప్టర్ వస్తుంది. ఓకేనా? సీరియస్గా తీసుకోండి. సూపర్, చాలా బాగుంది. సరే, ఇప్పటికే చాలా సమయం అయింది. ఎస్, సో మీరు కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఎస్ ఎస్ 100 వాయిస్. ఒక్కసారి మళ్ళీ దాన్ని మనం వాయిసెస్ని అదే చూడకుండా టైం పెట్టండి. ఈ టైంలో ఎన్ని వాయిస్లు చేయగలరు, ఆర్టిస్టులు ఎంతమందిని మీరు తీసుకోగలరు? సో టైం మీరు పెట్టుకోండి, నేను నాన్ స్టాప్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. స్టార్ట్ చేద్దామా? యా, డన్. అండ్ విత్ ఇన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేస్తుంటాను. మీరు వాయిసెస్ని కౌంట్ చేసుకోండి, టైం కూడా పెట్టుకోండి. 50 రావచ్చు, 50 పైన రావచ్చు. 50కి అయితే తగ్గను. 50కి అయితే తగ్గను. ఎన్ని వాయిస్లు? 50 వాయిసెస్ టైం. డన్. రైట్. ఏమండి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ, ఏమండి అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, ఏమండి అందరికీ నమస్కారం అమ్మ, అందరూ కూడా సంతోషంగా ఉండాలన్న దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. అయిపోయాయి. జై శ్రీమన్. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. జీవితంలో మనిషి ఎంతో సంతోషంగా ఉండాలి అంటే గతాన్ని వదిలేయాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడే ఎంతో సంతోషంగా. మిత్రం సే మే భాయ్ బహనో మే హిందుస్థాన్ కే లియే. అందరూ బాగున్నారా? ఇండియా is the most beautiful country. I love my Indian people of earth. I love my nation. Me, Sonia Gandhi ho, our Rahul beta, our Prime Minister upcoming. థ్యాంక్ యూ. కూర్చో. ఏం మాట్లాడుతున్నారయ్యా? నేను మాట్లాడితే మధ్యలో మాట్లాడతారా? మరొకటి కాదని తెలియచేస్తూ అందరూ సంతోషం. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. ఈరోజు విశ్వం ఏదో మనం చూద్దాం. అదేవిధంగా ముందుకు నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, అదేవిధంగా ఆ రకంగా ముందు పోవాలి. ఇవాళ అయ్యా కొడుకులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి మన. అరే బాబు, ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి? మరొకటి కాదు, అందరూ సంతోషంగా ఉండాలి, ముందుకెళ్ళిపోవాలని తెలియజేసి అన్న వచ్చాడు, అన్న విన్నాడని ఈరోజు చెప్తా ఉన్నాను. అన్నలు తమ్ముళ్ళు, ఈరోజు నేను కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి. చూశారా, 191 దేశాలు, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. నా తెలుగింటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు నమస్కారాలు తెలియజేస్తాను. నిజంగా మీ అందరి అభిమానం చాలా సంతోషంగా ఉంది. అందరూ నిజంగా మహేష్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. జానకి కత్తదిగో, జానకి నాయల్ అయిపోయి డార్లింగ్. మారండి సిగ్గేస్తుంది. నువ్వేంట్రా ఎప్పుడు నవ్వా? అలాగే ఉండవా? పేపర్ల రోజు స్కోర్ కొద్దిలను తెలుసా? అట్లా ఉంటుంది. వాట్సాప్ మా రౌడీ గైస్. నిజంగా మీ అందాన్ని చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ అందరూ అట్లాగే సంతోషంగా. ఏంటి నన్ను చూస్తున్నా ఏదో పెట్టి మొహం వేసుకొని? నీ హైట్ ఎంత, నా హైట్ ఎంత? అరే ఓ అబట్టే బాస్, నీ కన్నతో. ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబాబునండి. మా అన్నింటి గొంతు మీద కత్తెట్టేసుకున్నాడండి. అలా ఉంటుందండి సిట్టుబాబు గారు. తప్పండి.
ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు వెలలు లేరు ఈ నాటకంలో. కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసని విర్రవీగుతున్నాయి రబ్బాయిరం. నేను పుట్టించిన దేవుడు కనబడితే వాడిని సెల్లో వేస్తా. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఎరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను తెలుసు కదా. నేను మోనార్కిని. అది నాకు కొంచెం తెలుగు బస్సు జీవిత కొంచెం నేర్పించింది. బాగుండాలి, అందరూ బాగుండాలి. ఆ కలమ తల్లి ముద్దు పెట్టాం, అందరూ సంతోషంగా జాస్ని తసావరాల బొట్టు డొక్కలో కొట్టి డిక్కీలు ఎట్టేయగలను ఏమనుకుంటున్నావు? మనిషి అన్నాక కాస అంత కళాపోసలు ఉండాలి. ఏమంటావు? కానీ యుద్ధం కూడా ఆ తర్వాత వేటరా దాని మీద దాడి చేస్తారు. మీరేటో మీ ఏదైనా మారండి అంటే మేము మారం ఇంతే అంటారు. మారంటారు బాబాయ్, చూపిస్తాంటారా? బాబాయ్ ఇదేంటిదే మామూలుగా లేదో, చాలా హ్యాపీగా ఉంది, అందరూ కూడా బాగుండాలి. రాజా నేను ఎవడో చెప్తున్నా, అదో పోడాలి రాజా, ఐ లవ్ యూ. ఏమిరా మొత్తం గబ్బులు వెళ్తున్నారే నీ పాసిగాల, అందరూ సంతోషంగా లభి, అందులో మనం ఉండాలి అన్నా. బొచ్చుక అన్న ఎందొక్క ఏమిటి ఎలా ఒకటి అడగద్దన్న వచ్చి అమ్మంతా సెటప్ పేజ్లెస్ ఏటే ఇదే అయితే ఓకే. ఏంటి తినాలంటే ఎగసగలుగా ఉంది, ఇంటికి మామూలుగా ఉండదు. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే షోడా. వచ్చే ఎంఎస్ నారాయణ అంటే ఏమనుకుంటున్నావు? ఓడిపిచ్చి పుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, జాంబో కుయ్యో మాబోయ్. బావా ఆ విక్రమరావుతో మళ్ళీ వచ్చాడంట బావా, మనకి చిత్తరంట బాబోయ్. అల్లుడు గారు నా పళ్ళ షర్ట్ కుక్క ఎత్తుకెళ్ళిపోయింది, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీరు పళ్ళ షర్ట్ తీసుకొని రండి. ఏమండి సావిత్రి గారు, తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారండి. ఏమండి మా మాత్రం ఉండదా అండి? ఒరే రాఘవ, నీ భయంతో నన్ను చంపేస్తున్నావు రాఘవ. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. రేవంత్ రెడ్డి గారు ఏ యాత్ర చేశారో తెలియదు, నేను ఆ రకంగా ముందుకెళ్ళానని తెలియచేస్తూ ఎగిరి తంత నీ అక్క ఎవడ్రాడు ఎండి కరగిన బంగారు కరగిన మనసు కరగదమ్మా. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి, ఇక్కడికి వచ్చానండి. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు కూడా అసలుకి అందరు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఆల్రౌండర్ రవి మీకు జఫ్ఫలరే మారండ్రా, మార్పు చెందిన వాడే మంచి మనిషి అని మంచి మాటలతో ఎల్లప్పుడూ వస్తుంటాను నేను, మీరు రాకేష్ మాస్టర్. ఆటగాళ్ళందరూ కూడా ఈరోజు ఆట ఆడడానికి వచ్చారు. అరే నా మీరు అర్జున్ అరే నేను అర్జున్ కాదురా బాబు, అర్జున్ అనుకుంటున్నారు మీరు. ఇట్లాగా నిజంగా చాలా చాలా బాగుంది. అంటే చాలా కొత్తగా ఇందులో రీసెంట్గా సోషల్ మీడియా ట్రెండ్ అవ్వాలి కూడా తీసుకుని వచ్చారు. సో ఎలా అంటే ఇంతసేపు మీరు వాయిస్ నాన్ స్టాప్గా చెప్పారు కదా, ఈ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఇది స్టార్టింగ్లో అలవాటు అయిపోయిందన్న. 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేయడానికి చూడకుండా నేను ఎన్నో ప్రపంచ రికార్డులు చేశాను కాబట్టి అది బాగా ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. ఇది 2 months ప్రాక్టీస్ చేశాను. వోకల్ కార్డ్స్ చాలా దెబ్బతిన్నాయి, చాలా పెయిన్ వచ్చింది. మనకు సామెత ఉంటుంది కదా, తినగ వేము తీయనుండు సాధనము పనులు సమకూర్చు ధరలు అన్నట్టుగా. సో మన వాయిస్ని ఎంత స్టెయిన్ చేస్తే అది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నిద్రలో లేపడినా సరే 50 వాయిస్లు చూడకుండా యాస్టీస్గా పర్ఫెక్ట్గా దింపగలుగుతాను. అట్లా ఇలా ఏలూరు నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీకు గుర్తింపు వచ్చింది. విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు. చాలామంది మీకు కాల్ చేసి మీకున్న టాలెంట్ని అక్కడ ప్రదర్శించమంటున్నారు. మొత్తం చూస్తుంటే లైఫ్ ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ చాలా హ్యాపీ అన్న. నాకు అనిపిస్తుంది ఇంకా తక్కువ, ఇంకా చెయ్యాలి. సక్సెస్ ఇస్ నాట్ ఏ ఫుల్ స్టాప్, ఇస్ అ కంటిన్యూ కమ్మ. ఆల్రౌండర్ అన్నారు, ఇంకా ఆల్రౌండర్కి ఉంది. ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్గానే గుర్తింపుతో అలా వెళ్ళిపోతున్నాను. ఇంకా కొత్తగా ఏదో చెయ్యాలి. అట్లా ఏంటి మీ లక్ష్యం ఏంటి? క్రికెట్లో ఆల్రౌండర్ ఉంటారు, కానీ తెలుగు 2 రాష్ట్రాల్లో ఒకటే ఆల్రౌండర్ ఉండాలి. అదే నా లక్ష్యం. సార్ రకరకాల మీ మీద కామెంట్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? పట్టించుకోకూడదు, వెళ్ళిపోవడం అంతే. పట్టించుకుంటే లైఫ్ అక్కడితో ఆగిపోయింది. బాగా ఎక్కి పెట్టారు, లక్ష్యం ఒకటి పెట్టుకున్నారు, లక్ష్యాన్నే మీరు చేరే వరకు మీరు వెళ్ళిపోతారు. కామెంట్స్ ఎప్పుడు పట్టించుకోకూడదు. నాకు స్టార్టింగ్లో చాలామంది మిమిక్రీ చేసినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఇప్పుడు కూడా ఏదో ఒకరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఇప్పుడు ఒకసారి బాలకృష్ణ వాయిస్ అంటారు, లేకపోతే ఆల్ వాయిస్ ఏల్ వాయిస్ అంటారు. మనకి బేసిక్గా అది చూసేవాడికి పర్ఫెక్టే, కాబట్టి వాడికి తెలియదు. అభిమాని దాన్ని తట్టుకోలేక కామెడీ చేశారని చెప్పి నెగిటివ్ కామెంట్లు పెడతారు. అవి పట్టుకున్నామంటే ఏంటి నేను నిజంగా చేయలేదా సరిగ్గా అనుకుంటాం. అట్లా అంటే గతంలో జబర్దస్త్లో బాలకృష్ణ గారు వాయిస్ చేసినప్పుడు కానీ కొంతమంది హీరోలు వాయిస్ చేసినప్పుడు ఫ్యాన్స్ చాలా దారుణంగా రియాక్ట్ అయ్యారు, కామెంట్స్ రూపంలో కావచ్చు, వాళ్ళకి అడ్డుపడినప్పుడు. అలాంటి సందర్భాలు చూసిన తర్వాతనే మీరు హీరోల గురించి ఎక్కడ నెగిటివ్గా చేయకూడదని డిసైడ్ అయ్యారా, లేకుంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి?
చూడండి, నేనేంటంటే కనుక ఎక్కడ ఎవరు వాయిస్లు చేసినా వాళ్ళు చెప్పిన డైలాగ్సే చెప్తాను తప్ప ఎటకారాలు చేయను. ఓకే, ఎట్టకారం చేయటం వల్లే ఫ్యాన్స్ అంతగా జబర్దస్త్ వాళ్ళని ఎప్పుడు క్లించపరచకూడదన్న. గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా కామెడీ ఆర్టిస్ట్. కామెడీ ఆర్టిస్ట్ ఏంటి, అక్కడ ఫన్ జనరేట్ అవ్వడం కోసం డైలాగులను మార్చేసి రకరకాలుగా దాని ప్యారడీ కోసం, పంచుల కోసం, జనాలు నవ్వించడం కోసం వాళ్ళు చేస్తారు. పాపం ఫ్యాన్స్ ఏమవుతారు, అరే మా ఓన్ ఇట్లా అన్నాడు హట్ అవుతారు. కానీ నా మిమిక్రీలు ఇంతవరకు ఎవరు ఎందుకు హట్ అవ్వలేదంటే, జగన్ గారు ఏం చెప్పారు నేను అదే చెప్పాను, పాల్ గారు ఏం మాట్లాడారు అదే మాట్లాడారు. ఇందులో ఇంకేముంటుంది. కాబట్టి నాకు అలాంటి థ్రెట్స్, అలాంటి ఫ్యాన్స్ హట్ అవ్వడాలు అలాంటివి ఏముండవు. చాలా నేర్చుకున్నారు, చాలా తెలుసు. పరిస్థితులను కూడా బాగా అంచనా వేసుకుంటూ వెళ్ళాలి కదా, లేదంటే ఉండలేము, ఎక్కడ బతకలేము. సో లాస్ట్ మన ఇంటర్వ్యూ ముగించే ముందు బాగా ట్రెండింగ్లో ఉంది అన్వేష్, అగ్గిపెట్టి మచ్చ, రాకేష్ మాస్టర్ అంటే మన ముందు లేరు. ఏంటి వీళ్ళందరూ కలిస్తే? సో దీన్ని కొత్తగా ఇంకెవ్వరు ఇలా వీళ్ళందరూ బిగ్ బాస్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. ఎవ్వరు ఇంక చేయలేరు ఈ విధంగా వాళ్ళని మిమిక్రీ అని మీరు చేసి చూపించాలి ఫైనల్గా. సో అగ్గిపెట్టి మచ్చ, ఉప్పల్ బాలు, రాకేష్ మాస్టర్ గారు అండ్ అన్వేషణ వీళ్ళందరూ సరదాగా బిగ్ బాస్లో ఉంటే వీళ్ళ నలుగురు సరదాగా మాట్లాడుకొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉదయాన్నే లెగంగానే ఫస్ట్ లెగంగానే ఉప్పల్ బాలు అగ్గిపెట్టి మచ్చ మీద కాలేసుకొని పడుకున్నాడు. లేచేసరికల్లా మనవాడు మీద పడిపోయి ఉన్నాడు. ఇలా మాట్లాడతాడు, హే నా కొడక, అడుక్కు తినే నా కొడక, ఎప్పుడు రాయడచ్చ నీ అక్క, వాడు ఉప్పల్ బాల్ అంటాడు. పొద్దున్న లేచేసరికల్లా కాలు తొక్కేసాడన్నా, చి ఆడుది కాదు మగది కాదు, ఉండి లెక్క ఉన్న అడుక్కు తినే నా కొడక, ఏమి రా రే ఇంత నుండి చూస్తున్నా ఏ ఎటకారంగా ఉందా, రే రే అడుక్కు తినే నా కొడక, రే గిండి కరిగిన బంగారు కరిగిన నా మనసు కరగదమ్మే, యాప చెట్టు ఎల్లమ్మ సాక్షికి నిన్ను మరవనమ్మే, ఆ పక్క జొన్న చోట ఈ పక్క ఎవడు రాడు ఉప్పల్ పోల, రే రే నా కొడక రే. ఈ రకంగా మన అగ్గిపెట్టి మచ్చ ఉప్పల్ బాలు వెంటనే, హాయ్ అండి నేనండి, అసలుకి నేనండి అగ్గిపెట్టి మచ్చ మీద జస్ట్ కాలేసి పడుకున్నానండి, కానీ తను తొక్కేసాడన్నాడు బిగ్ బాస్. వెంటనే అగ్గిపెట్టి మచ్చని ఎలిమినేట్ చేయాలి, మీరే మాట్లాడాలి, నేను అసలు ఏ తప్పు చేయలేదు. హాయ్ నేను ఉప్పల్ బాలు, బాయ్ బిగ్ బాస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై పౌడర్ రిక్వెస్ట్. ఇట్లాగా ఉప్పల్ బాలు రంగన సరదాగా రాకేష్ మాస్టర్ ఉంటారు, రే జఫాలా రే మారండ్రా, అరే ఈ బిగ్ బాస్కి మనకి అవకాశం రావడమే గొప్ప విషయం రా, మార్పు చెందిన వాడే మంచి మనిషి అని మంచి మాటలతో ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. అరే జఫాలా రే బిగ్ బాస్లో మంచిగా ఆడండి రా, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి రా, రే మా లక్ష్మి కోటర్. ఇలా రాకేష్ మాస్టర్. అన్వేషణ ఉంటే, హాయ్ అండి, ఇప్పుడు చాలామంది బిగ్ బాస్కి వెళ్ళమని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఆట ఆడడానికి అరే నేను అనేక దేశాల్లో ఆటలాడాను రా బాబు, నేను బిగ్ బాస్లో ఆటలాడలేనంటే నా ఫ్యాన్స్ ఒప్పుకోలేదు, అందుకోసం అని చెప్పని ఇక్కడ బిగ్ బాస్ షోకి వచ్చాను. బిగ్ బాస్కి వచ్చి ఏం చేసాం, ఆటలు ఆడాను. అరే ఆట ఆడాలిరా, మగాడన్నాక ఆటలాడాలి. మనం అనుకునే పనికిమాల ఆటలు కాదు, పనికిమాల వ్యవహారాలు కాదు, ఇక్కడ బిగ్ బాస్లో ఆటాడి గెలవాలి. ఎన్నో దేశాలు తిరిగాను, ఇక్కడ కూడా మనం ఆటాడి గెలిపించాలి. అందుకంటే ఇంకేముంటుంది, ఆటగాళ్ళందరూ కూడా ఆట ఆడడానికి సిద్ధమైపోయారు. ఇట్లాగా సో వీళ్ళందరికీ అగ్గిపెట్టి మచ్చ వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? అది మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాం, వార్నింగ్ ఏ స్థాయిలో ఉంటుంది అది. అయితే ఇది సెన్సార్ కాబట్టి మాట్లాడలా, ఫ్రెండ్స్ దగ్గర అయితే బాగా చేస్తారు, పర్లేదు చెప్పండి కాబట్టి బూతులు కొంచెం కంట్రోల్ చేసే మాట్లాడండి. కష్టం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బూతులు, బికాస్ దాన్ని కట్ చేసి చేద్దాం. కోపం వస్తే ఎలా ఉంటుంది? మామూలు నా కొడక, అడక్కు తినే నా కొడక, ఏందా నుంచో చూస్తున్నా అన్న, వీడు ఏంటో వీడియో తీసుకుంటూ రెచ్చిపోతా ఉన్నాడు, అట్లాగే గుత్తి పీకత్తా నా కొడక, ఏమనుకున్నావో అడక్కు తినే నా కొడక, రే రే మామూలు నా కొడక, ఏమనుకుంటున్నావో చెంప చెల్లమంటది ఏమనుకున్నట్లుగా కొడితే ఏమి రా, ఏమి రో మామూలుగా ఉప్పల్ బాల్ అంటాడు, అడక్కు తినే నా కొడక, ఆడ దిక్కదు మగ దిక్కదు అడ్డు నాన్ వెజ్ నాయుడు ఉప్పల్ బాల్ రాకేష్ మాస్టర్ అన్న బోండలన్నా అందరు బోండలన్నా, నేను మాత్రం పోవాలన్నా మీరు మాత్రం అన్నాడు, రే నాకు చెప్పనా రే. ఈ రకంగా సో తీసుకోవచ్చు. సో ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉందిలేండి ఉప్పల్ బాల్ అంటే ఇంకా తీసేయండి అదంతా. సో అన్వేషణ ఒకడు ప్లస్ అగ్గిపెట్టి మచ్చ బాగా వీళ్ళంతా వస్తున్నారు. సో ఇంకా గ్రేట్ మీరు, వీళ్ళని కూడా మీరు ఆ వాయిస్ కూడా తీసుకొని చేయటం అంటే ఇంకా ఎవరిని వదిలిపెట్టరా? అంతే కదా, మిమిక్రీని బ్రతికించాలన్నా, మిమిక్రీని డెవలప్ చేయాలన్నా, మిమిక్రీ అనేది ఇంకా అభివృద్ధి అవ్వాలన్నా సరే, ఇదేంటంటే కనుక సరదాగా జనాల్లో వీళ్ళని చూసుకొని నవ్వుకుంటారు కాబట్టి
మనం ఇదే చేయాలి. ఆర్థికంగా స్థిరపడ్డారా? ఓకే, నాట్ బ్యాడ్. సరే, మీరు మొదట్లో చెప్పారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. సో అవన్నీ ఇప్పుడు సెట్ అయినాయా? ఈక్వల్, మరీ అంత హై రిచ్ కదా, మన లో కాదు, ఏదో నడుస్తుంది. సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయంట. ఏదో వాయిస్ యాక్టర్గానే, ఆన్ స్క్రీన్ కాదు. యాక్టర్గా కూడా మీరు మారిపోయారు అని విన్నాం. లేదు లేదన్న, ఇది అంతా వాయిస్ ఆర్టిస్ట్గానే చూస్తున్నారు అందరూ. సో ఆఫర్లు వస్తే చేస్తారు కదా. చేస్తారన్న. ఆల్రౌండర్ రవి అందుకే కదా అన్నది. అవును, చేయాలి మంచిగా. సో వ్యూహం వస్తుంది. వర్మ గారు ఇంటర్వ్యూ చేశారు. ఖచ్చితంగా మీరు అన్ని రంగాల్లో సక్సెస్ అవ్వాలని, అటు ఆర్టిస్ట్గాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, ప్లస్ ఈవెంట్ మీరు చేస్తున్నారు, అన్నిట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి అవకాశాలు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. గతంలో చాలామంది మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేశారు, రకరకాలుగా రూమర్స్ క్రియేట్ అయినాయి. రవికి కోపం ఎక్కువ, లేకుంటే టెక్ ఎక్కువ, రకరకాలుగా వచ్చాయి. కానీ ఇవన్నీ వాస్తవాలు అయితే కాదు. 100% రవి ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు. తర్వాత ఆయనకున్న పరిస్థితులను బట్టి మనకి రిప్లై చేస్తుంటారు. ఎందుకంటే ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ఆర్టిస్ట్గా ఉన్నారు, మిమిక్రీ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో మనం చేసినప్పుడు రిప్లై ఇవ్వరు. సో చాలామంది రవి నెంబర్ కూడా ఉండే ఉంటుంది, చాలామంది ఫోన్ చేస్తారు, రిప్లై అని చెప్పి కోపడుతూ ఉంటారు. ఇవన్నీ అయితే అపోహాలు, ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటారు. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికే ఆల్రౌండర్ రవిగా ఎప్పుడు మన ముందు ఉంటారు. ఖచ్చితంగా ఆయన సక్సెస్లో మనందరం కూడా సపోర్ట్ చేద్దాం, ఆయన అభిమానులు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఫినిష్ చేసే ముందు ఒక డైలాగ్ అయితే చెప్పగలుగుతారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ 70mm యూట్యూబ్ ఛానల్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ పొందండి. ఎన్నో మోర్ ఫన్నీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ మర్చిపోద్దు. థ్యాంక్ యూ.